ఐఎమ్ రికార్డింగ్ ద క్లాస్. మీకు ఓకే వస్తుంది, ఓకే క్లిక్ చేసేసేయండి. ఎస్. సింపుల్ ప్రెజెంట్ ఎప్పుడు వాడతాము? వెన్ అంటే ప్రతిరోజు జరిగే పనులు, అలవాటుగా చేసే పనులు. నెక్స్ట్ యూనివర్సల్ ట్రూత్స్, ఫ్యాక్ట్స్, ప్రోవెబ్స్ అంటే నీతి వాక్యాలు. ఇలాంటివన్నీ కూడా మనం సింపుల్ ప్రెజెంట్లో చెప్పాలి. సో అది ఒక రోజు కాదు, ఎప్పుడూ అప్లై అవుతాయి. దీనికి స్ట్రక్చర్ ఎలా వాడాలంటే సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఎస్ ఆర్ ఈఎస్ ప్లస్ ఆబ్జెక్ట్. ఇది సింపుల్ ప్రెజెంట్ వాడేటువంటి స్ట్రక్చర్. మరి ఈ స్ట్రక్చర్ ప్రకారం చూసుకుంటే ఎప్పుడెప్పుడు ఎస్ఆర్ఎస్ తీసుకోవాలి, ఎప్పుడెప్పుడు ఎస్ఆర్ఎస్ తీసుకోకూడదో మనం గుర్తుపెట్టుకోవాలి. సో కొన్ని స్ట్రక్చర్స్, కొన్ని సబ్జెక్ట్స్కి ఎస్ఆర్ఎస్ తీసుకోవాలి, కొన్నిటికి ఎస్ఆర్ఎస్ తీసుకోకూడదు. సో ఫస్ట్ మనకి సబ్జెక్ట్ కావాలి. సో సబ్జెక్ట్ అంటే ఏమేమి ఉంటాయి సార్ సబ్జెక్ట్లో? ఎస్, కమింగ్ టు ద సబ్జెక్ట్, దేర్ ఆర్ డిఫరెంట్ సబ్జెక్ట్స్. సో ఆ సబ్జెక్ట్స్ ఏంటో మనం ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. సే ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి. ఫస్ట్ కేటగిరీ సబ్జెక్ట్స్ అని అనుకున్నాం, నిన్న మీకు చెప్పాను. ఏంటవి అంటే ఐ, నెక్స్ట్ వి, నెక్స్ట్ యు, నెక్స్ట్ దే, నెక్స్ట్ ప్లూరల్స్. ఇవన్నీ కూడా ఫస్ట్ కేటగిరీ సబ్జెక్ట్స్ అనుకున్నాం. ఈ సబ్జెక్ట్స్కి ఇలాంటి సబ్జెక్ట్స్ వచ్చినప్పుడు ఎస్ఆర్ఈఎస్ యాడ్ చేయాలా చేయకూడదు అంటే ఎస్ఆర్ఈఎస్ని యాడ్ చేయకూడదు. ఎస్ లేదా ఈఎస్ని యాడ్ చేయకూడదు. సింపుల్ ప్రెజెంట్ రూల్ ప్రకారం ఇటువంటి సబ్జెక్ట్స్ వచ్చినప్పుడు ఎస్ లేదా ఈఎస్ని మనం యాడ్ చేయకూడదు. మరి ఎప్పుడు ఎస్ఆర్ఈఎస్ని యాడ్ చేయాలి సార్ అంటే, ఇది కూడా నిన్నే చెప్పాను. కొన్ని సబ్జెక్ట్స్ లైక్ సెకండ్ కేటగిరీ సబ్జెక్ట్స్ అని అనుకున్నాం నిన్న. ఏంటి మరి ఆ సెకండ్ కేటగిరీ సబ్జెక్ట్స్ అంటే? ఎస్, ఐ విల్ మెన్షన్. సో సెకండ్ కేటగిరీ సబ్జెక్ట్స్ ఉదాహరణకి హీ, షీ, ఇట్. సో హీ, షీ, ఇట్, నేమ్స్, సింగులర్స్ అని అంటాం. వీటిని సెకండ్ కేటగిరీ సబ్జెక్ట్స్ అని అంటాం. ఇవి వచ్చినప్పుడు మనం ఎస్ఆర్ఈఎస్ని తీసుకోవచ్చు. సో ఏ సబ్జెక్ట్స్ అవి అంటే హీ, నెక్స్ట్ షీ, వీటన్నిటిని మనం సెకండ్ కేటగిరీ కింద గుర్తుంచుకుందాం ప్రస్తుతానికి. హీ, షీ, నెక్స్ట్ ఇట్, నేమ్స్, ఏవన్నా నేమ్స్ జనరల్గా నేను ఏదో ఒక నేమ్ రాస్తూ ఉంటా, రాజు. అండ్ సింగులర్స్ ఇటువంటి వచ్చినప్పుడు ఎస్ఆర్ఈఎస్ యాడ్ చేయాలంటే ఎస్ ఆర్ ఈఎస్ని యాడ్ చేయాలి. ఎస్ లేదా ఈఎస్ని యాడ్ చేయాలి. ఇదే మనం నేర్చుకుంది. ఇక్కడ చూడండి, ఫస్ట్ మనం హీ అనే సబ్జెక్ట్ తీసుకున్నాం. హీ అనే సబ్జెక్ట్ ఈ సెకండ్ కేటగిరీ లిస్ట్లో ఉంచుంది. సో హీ అనే సబ్జెక్ట్ ఎక్కడుంది? సెకండ్ కేటగిరీ లిస్ట్లో ఉంచుంది. సో సెకండ్ కేటగిరీలోంచి ఈ సబ్జెక్ట్ అనేది వచ్చింది కాబట్టి, సో ఈ సెకండ్ కేటగిరీ సబ్జెక్ట్స్ అన్నిటికీ మనం ఎస్ఆర్ఈఎస్ యాడ్ చేస్తున్నామంటే చేస్తున్నాం కదా. అదే మరి ఫస్ట్ కేటగిరీలోంచి వస్తే సబ్జెక్ట్ ఎస్ఆర్ఈఎస్ యాడ్ చేయట్లేదు. సో ఫస్ట్ కేటగిరీలోంచి సబ్జెక్ట్ వస్తే ఎస్ఆర్ఈఎస్ని మనం యాడ్ చేయట్లేదు. సో ఇక్కడ చూడొచ్చు. సో అట్లా సబ్జెక్ట్ని బట్టి ఎస్ఆర్ఈఎస్ యాడ్ చేయాలా చేయకూడదు అనేది డిసైడ్ చేయాలి. హీ అయినా షీ అయినా, ఎస్ సూరి, ఎస్ రైట్. హీ అయినా షీ అయినా ఏవైనా సరే అంతే. ఇక్కడ మీకు రాశాను కదా, ఇక్కడ రైట్ సైడ్ ఏవైతే ఉన్నాయో మీ స్క్రీన్ మీద, అవన్నీ ఇవన్నీ కూడా మనకి సెకండ్ కేటగిరీ సబ్జెక్ట్స్ కింద తీసుకుంటాం. ఈ రైట్ సైడ్ మీకు ఏవైతే ఉన్నాయో సో అవన్నీ కూడా సెకండ్ కేటగిరీ కింద తీసుకోవచ్చు మనం. మరి వాటన్నిటికీ కూడా సేమ్ రూల్ అప్లై అవుతుంది. ఎస్ఆర్ఈఎస్ అనేది యాడ్ అవుతుంది. సో సింపుల్. సో ఈ రైట్ సైడ్ ఇక్కడ రాసాం కదా, వీటన్నిటిని సెకండ్ కేటగిరీ అనుకుందాం. సింపుల్గా గుర్తుపెట్టుకోండి. మరి ఫస్ట్ కేటగిరీ సబ్జెక్ట్స్కి ఏమో ఎస్ఆర్ఈఎస్ లేదు, సెకండ్ కేటగిరీ సబ్జెక్ట్కి ఏమో ఎస్ఆర్ఈఎస్ వాడాలి. సో ఇక్కడ హీ వాడాం కాబట్టి గో అనే వర్బ్కి ఎస్ఆర్ఈఎస్ యాడ్ చేసాము. హీ గోస్ టు క్లాస్ డైలీ. ఇది ఆల్రెడీ నిన్న చెప్పిన టాపిక్ కాబట్టి నేను కొంచెం స్పీడ్ వెళ్తున్నాను. ఒకవేళ ఎవరికన్నా కొంచెం ఫాస్ట్ అనిపిస్తే మీరు దయచేసి నిన్నటి క్లాస్ని ఒక్కసారి రీప్లే చేసుకొని వాచ్ చేయండి. ఎందుకంటే మళ్ళీ నిన్నట్లా చెప్పాను, సేమ్ నిన్నటి క్లాస్ అయిపోద్ది. ఓకే. సో హీ గోస్ టు క్లాస్ డైలీ. నెక్స్ట్ ఇంకొక పాజిటివ్ సెంటెన్స్ ఎందుకు రాసాము అంటే, ఈ గో అనేటువంటి వర్బ్ని స్ప్లిట్ చేసి రాసాము. ఎందుకు సార్ అట్లా? ఎందుకు మనం అట్లా రాసామంటే, గోస్ అనేటువంటి ఈ ఎస్ఆర్ఎస్ కలిగిన దాన్ని డస్ ప్లస్ V1గా స్ప్లిట్ చేసాం. ఎందుకు స్ప్లిట్ చేసామంటే, మనకి నెగిటివ్ సెంటెన్స్ కావాలంటే, ఒక సెంటెన్స్ని నెగిటివ్గా రాయాలి అంటే హెల్పింగ్ వర్బ్ తర్వాత నాట్ యూజ్ చేయాలి. సో ఒక సెంటెన్స్ని నెగిటివ్గా రాయాలంటే హెల్పింగ్ వర్బ్ తర్వాత నాట్ యూజ్ చేయాలి కాబట్టి, మనం ఇక్కడ ఎస్ఆర్ఈఎస్ ఎక్కడైతే ఉంటుందో ఆ ఎస్ఆర్ఈఎస్ ఉన్నటువంటి సబ్జెక్ట్స్ని, మెయిన్ వర్బ్స్ని డస్ ప్లస్ V1గా స్ప్లిట్ చేయాలి.
సో ఏదైతే ఎస్ఆర్ఈఎస్ ఉందో అటువంటి సబ్జెక్ట్స్ లైక్ ఇక్కడ మనం రాసినటువంటి సబ్జెక్ట్స్ ఉన్నాయి కదా, హీ షీ ఇట్ ఇవన్నీ. సో వీటన్నిటికీ ఎస్ఆర్ఈఎస్ని మనం తీసుకున్నాం. మరి ఎస్ఆర్ఈఎస్ తీసుకున్నాము, ఈ సబ్జెక్ట్స్కి ఏం చేయాలంటే డస్ ప్లస్ వి1గా స్ప్లిట్ చేయాలి. మెయిన్ వర్బ్ని డస్ ప్లస్ వి1గా స్ప్లిట్ చేయాలి. అక్కడ కూడా అదేగా చేసాం మనం. ఇంకొక పాజిటివ్ సెంటెన్స్ రాసాం, డస్ గో అని. ఎందుకు సార్ రెండు పాజిటివ్ సెంటెన్సెస్ అంటే, హెల్పింగ్ వర్బ్ని తయారు చేసాం సెకండ్ పాజిటివ్లో. సో ఈ సెకండ్ పాజిటివ్ సెంటెన్స్ ఏదైతే ఉందో దీనిలో హెల్పింగ్ వర్బ్ తయారు చేసాము డస్ ప్లస్ వి1గా రాసి. అలా ఎందుకు రాయాల్సి వచ్చింది అంటే, నాట్ యూజ్ చేస్తే, అంటే ఈ హెల్పింగ్ వర్బ్ తర్వాత నాట్ యూజ్ చేస్తే సెంటెన్స్ నెగిటివ్ అవుతుంది. అందుకనే డస్ నాట్ అని రాయటానికి అని చెప్పి డస్ తర్వాత నాట్ యూజ్ చేసాం. సో హీ డస్ నాట్ గో టు క్లాస్ డైలీ. అతను ప్రతిరోజు క్లాస్కి వెళ్ళడు. హీ డస్ నాట్ గో టు క్లాస్ డైలీ. మరి క్వశ్చన్ ఫామ్ వచ్చేటప్పటికి ఈ డస్ అనేది ఫస్ట్ ప్లేస్లోకి వస్తుంది, హీ అనేది సెకండ్ ప్లేస్లోకి వెళ్తుంది. సో డస్ హీ గో టు క్లాస్ డైలీ, అతను రోజు క్లాస్కి వెళ్తున్నాడా? ఇలా మనం క్వశ్చన్ ఫామ్స్ని తయారు చేస్తాం. అంటే ఈ రైట్ సైడ్ ఉన్నటువంటి హీ షీ ఇట్ నేమ్ సింగులర్స్ వీటన్నిటికీ క్వశ్చన్ ఫామ్స్ ఏం రావాలి? డస్ రావాలి. కావాలంటే దీనికి ముందు వై అని యాడ్ చేయొచ్చు. వై డస్ హీ గో టు క్లాస్ డైలీ? ఎందుకు అతను ప్రతిరోజు క్లాస్కి వెళ్తాడు? ఎలా వెళ్తాడు? హౌ డస్ హీ గో టు క్లాస్ డైలీ? అసలు ఎక్కడికి వెళ్తాడు? వేర్ డస్ హీ గో డైలీ? ఇట్లా డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. సో దిస్ షుడ్ బి ద ఆర్డర్ ఆఫ్ యూసేజ్. సార్ ఒకవేళ హీ కాకుండా మనం వేరే సబ్జెక్ట్ వాడాల్సి వస్తే అప్పుడు పరిస్థితి ఏంటి సార్? మరి అది కూడా చూద్దాం. సో ఆల్రెడీ మీకు ఇక్కడ ఎగ్జాంపుల్స్లో రాసుంది. హీ కాకపోతే అప్పుడు సిచ్యువేషన్ ఎలా ఉంటుంది అంటే, ఈ సెకండ్ ఎగ్జాంపుల్ చూడండి, వి. ఇక్కడ సెకండ్ ఎగ్జాంపుల్లో వి తీసుకున్నాం. వి గో టు క్లాస్ డైలీ. సో వి గో టు క్లాస్ డైలీ. దీనిలో వి అనే సబ్జెక్ట్ తీసుకున్నాం. గోకి ఎస్ఆర్ఎస్ యాడ్ చేసామా చేయలేదా? చేయలేదు. ఎందుకంటే ఈ లెఫ్ట్ సైడ్ ఉన్నాయి చూడండి పైన, ఐ వి యు దే ప్లూరల్స్, వాటికి ఎస్ఆర్ఎస్ యాడ్ చేయొద్దు అని చెప్పారు. సో ఐ వి యు దే ప్లూరల్స్కి ఏం చెప్పారు? ఎస్ఆర్ఎస్ యాడ్ చేయొద్దు అన్నారు. కాబట్టి మనం ఎస్ఆర్ఎస్ యాడ్ చేయలేదు. సో ఈ సబ్జెక్ట్స్కి ఎస్ఆర్ఎస్ యాడ్ చేయొద్దని అన్నారు కాబట్టి, ఏ సబ్జెక్ట్స్ అంటే ఐ వి యు దే ప్లూరల్స్, వీటికి ఎస్ఆర్ఎస్ యాడ్ చేయొద్దన్నారు కాబట్టి మనం ఎస్ఆర్ఎస్ని యాడ్ చేయలేదు. వెరీ సింపుల్ లాజిక్. ఏంటా సబ్జెక్ట్స్ ఇప్పుడే అనుకున్నాం, ఐ వి యు దే ప్లూరల్స్, వీటన్నిటికీ మనం ఎస్ఆర్ఎస్ యాడ్ చేయకూడదు కాబట్టి ఇక్కడ మనం ఎస్ఆర్ఎస్ అనే దాన్ని యాడ్ చేయలేదు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఎస్ఆర్ఎస్ యాడ్ చేయకపోతే అప్పుడు మెయిన్ వర్బ్ని ఎలా స్ప్లిట్ చేయాలంటే డూ ప్లస్ వి1గా స్ప్లిట్ చేయాలి. అంటే డూ రాయాలి. ఎస్ఆర్ఎస్ వస్తేనేమో డస్ రాస్తాం, ఎస్ఆర్ఎస్ రాకపోతేనేమో డూ రాస్తాము. కాబట్టి దీన్ని ఎలా స్ప్లిట్ చేసాం? డూ ప్లస్ వి1. సో వి డూ గో టు క్లాస్ డైలీ అని స్ప్లిట్ చేసాం. వి డూ గో టు క్లాస్ డైలీ. ఇలా మనం స్ప్లిట్ చేసి రాసాం. మరి ఇలా ఎందుకు స్ప్లిట్ చేసామంటే నాట్ యూస్ చేయడానికి. హెల్పింగ్ వర్బ్ తర్వాత నాట్ వాడితే సెంటెన్స్ నెగిటివ్ అవుతుంది. సో వీ డు నాట్ గో, ఇలా మనకు నెగిటివ్ సెంటెన్స్ వచ్చింది. క్వశ్చన్ ఫామ్ వచ్చేటప్పటికి హెల్పింగ్ వర్బ్ ఫస్ట్ ప్లేస్లోకి వెళ్తుంది, సబ్జెక్ట్ సెకండ్ ప్లేస్లోకి వస్తుంది. సో డూ వీ గో టు క్లాస్ డైలీ? మనం రోజు క్లాస్కి వెళ్తున్నామా? ఇలా మనం పాజిటివ్ సెంటెన్స్, నెగిటివ్ సెంటెన్స్ క్వశ్చన్ ఫామ్ని నోట్ చేస్తాము. సో దీని మీద మనం మెటీరియల్లో కూడా చూపించాను. సో మెటీరియల్ కూడా నేను టెలిగ్రామ్లో షేర్ చేశాను. మీరు కుదిరితే డౌన్లోడ్ చేసుకొని ప్రింట్అవుట్ చేసుకోండి. Once again, I'll show the material on screen right now in front of you. సో మన మెటీరియల్ ఎగ్జాంపుల్స్ కూడా నిన్న ట్రై చేయమని చెప్పాను మిమ్మల్ని. ఒకవేళ ట్రై చేసి ఉంటే వెరీ గుడ్, ట్రై చేయకపోతే నో ప్రాబ్లం, విల్ డిస్కస్ నౌ. సో లెట్ మీ జస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓపెన్ ద మెటీరియల్ వన్స్. యా, దిస్ ఈజ్ అవర్ మెటీరియల్. నిన్న ఈ ఎగ్జాంపుల్స్ మిమ్మల్ని ట్రై చేయమన్నాను. ఎవరైనా ట్రై చేశారా? ట్రై చేస్తే నేను వాట్సాప్లో కానీ టెలిగ్రామ్లో కానీ షేర్ చేయమని చెప్పాను. వాట్సాప్లో షేర్ చేయండి. మీరు ఏదన్నా ప్రాక్టీస్ చేస్తే హ్యాపీగా నాకు డైరెక్ట్గా కాకపోయినా మన గ్రూప్లో అయినా షేర్ చేయండి. సో విల్ డిస్కస్. ఇఫ్ ఎనీ మిస్టేక్స్ ఆర్ దేర్, విల్ డెఫినెట్లీ డిస్కస్ అండ్ విల్ ప్లాన్ అకార్డింగ్లీ. రైట్, కమింగ్ టు దిస్ సెంటెన్సెస్. యా, ఇక్కడ మీకు స్క్రీన్ మీద కొన్ని సెంటెన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. సో యూ కెన్ సీ దెమ్. సో కొత్తగా జాయిన్ అయ్యే వాళ్ళు ఇద్దరు ఉన్నారు. వీళ్ళకి పాపం సౌండ్ రావట్లేదు. మనోజ్ కుమార్, నెక్స్ట్ రియామి.
వీళ్ళకి ఎట్లా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి? నేను అందుకనే జూమ్ యాప్ వాటిలో మెన్షన్ చేశాను. సరే వీళ్ళకి ఒక పని చేద్దాం, కామెంట్ చేసి పెడదామా, మెసేజ్ చేద్దాం, ఉండండి ఒక నిమిషం. జస్ట్ ఏ మూమెంట్, ఒక్క నిమిషం వీళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇద్దాం. సో న్యూ స్టూడెంట్స్, ప్లీజ్ క్లిక్ జాయిన్ ఆడియో ఎట్ ద బాటమ్ లెఫ్ట్ సైడ్. సో జాయిన్ ఆడియో, ఎందుకంటే మనం చెప్పేది వాళ్ళకి ఎట్లాగో వినిపించదు. జాయిన్ ఆడియో ఎట్ లెఫ్ట్ బాటమ్ ఫర్ సౌండ్. సో వీళ్ళకి సౌండ్ ఎట్లాగో రాదు, మనం చెప్పినా కూడా వాళ్ళకి వినిపించదు. సో వాళ్ళకి నేను డైరెక్ట్గా మెసేజ్ చేసేస్తాను, సో దట్ దే విల్ గెట్ ఇట్. మీ ఫ్రెండ్స్లో ఎవరైనా ఉంటే కనుక వాళ్ళకి మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. సో న్యూ స్టూడెంట్స్, దోస్ హు జాయిన్, ఎస్, వీళ్ళకి పాపం సౌండ్ రాక తెలియక మళ్ళీ ఎగ్జిట్ అయిపోతున్నారు. ఏమవుతుంది క్లాస్ ఏంటి అనేది. దాదాపు నేను పాస్ట్ 1 వీక్లో కూడా చూశాను. కొత్త వాళ్ళు ఒక 7-8 మెంబర్స్ వస్తున్నారు. వాళ్ళకి ఏం క్లిక్ చేయాలో అర్థం కాక సౌండ్ రాక వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు మనోజ్ అని ఉన్నారు, పాపం మనం మాట్లాడేది వాళ్ళకి వినిపించదు. వాళ్ళకి ఏంటంటే జూమ్ యాప్ కొంతమందికి కొత్తగా ఉంది, అంటే అతని ఫీచర్స్ తెలియట్లేదు. కానీ వాడితే మాత్రం జూమ్ యాప్లో ఉన్నంత అడ్వాంటేజెస్ వేరే ఎక్కడ లేవు. ఎందుకంటే జూమ్ యాప్లో వీ కెన్ హ్యావ్ ఎన్ ఇంటరాక్షన్. సో మీరు డైరెక్ట్గా నాతో మాట్లాడుతూ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు చెప్పించుకుంటూ నేర్చుకోవచ్చు. దట్స్ ద అడ్వాంటేజ్ ఆఫ్ దిస్ జూమ్ యాప్. దట్స్ వాట్ ఐ మీన్ టు సే. సో ఫస్ట్ సెంటెన్స్ చూసుకున్నట్లయితే హీ డ్రింక్స్ టీ ఎవ్రీడే. మరి దీన్ని పాజిటివ్ నెగిటివ్ క్వశ్చన్ ఫామ్ ఎట్లా రాయాలి? ఒక్కసారి అయితే మనం అబ్జర్వ్ చేద్దాం. సో దీనికి పాజిటివ్ సెంటెన్స్ ఒకసారి చెక్ చేసుకోండి. ప్రతి ఒక్కళ్ళు ఆల్రెడీ రాసిన వాళ్ళు ఉంటే కనుక చెక్ చేసుకోండి. ప్రతి సెంటెన్స్కి పాజిటివ్ నెగిటివ్ క్వశ్చన్ ఫామ్ ఎట్లా రాయాలి అని మనం ఒకసారి ప్రాక్టీస్ చేద్దాం. సే ఫర్ ఎగ్జాంపుల్, దీనికి ఒక పాజిటివ్ సెంటెన్స్ని చూద్దాం. ఇక్కడ ఆల్రెడీ ఒక పాజిటివ్ సెంటెన్స్ ఇచ్చేసారు కాబట్టి ఇంకొక పాజిటివ్ సెంటెన్స్ రాద్దాం మనం. ఓకే, ఆల్రెడీ అక్కడ ఇచ్చిన పాజిటివ్ సెంటెన్స్ ఏంటి? హీ డ్రింక్స్ టీ. మీరు కావాలనుకుంటే జూమ్ చేసుకోవచ్చు. మీకు ఏదైనా లెటర్స్ చిన్నగా కనిపిస్తున్నాయి అంటే మీరు డబుల్ ట్యాప్ చేస్తే మీకు కావాల్సిన సైజులో డబుల్ ట్యాప్ చేస్తే స్క్రీన్ మీద మీకు ఆ కావాల్సిన సైజ్కి అడ్జస్ట్ చేసుకోవచ్చు స్క్రీన్ని 2 ఫింగర్స్ తోటి. ఓకే, సో అది మీరు అడ్జస్ట్ చేసుకోండి, మీకు ఎంత సైజు మీకు క్లియర్గా కనిపిస్తుంది స్క్రీన్ మీద అనే దాన్ని బట్టి యూ కెన్ అడ్జస్ట్ ఇట్. సో మనోజ్ గారికి ఇంకా వాయిస్ రావట్లా, కమెంట్ కూడా చూసుకోవట్లా అతను. ఓకే, నో ఇష్యూ, వాళ్ళకి రేపు చూద్దాంలేండి వాళ్ళ ప్రాబ్లమ్ని, మనం ఇంకేం చేయలేం. ఎందుకంటే ఓకే, హీ డ్రింక్స్ టీ ఎవ్రీడే అని అన్నాం. దీనికి ఇంకొక పాజిటివ్ సెంటెన్స్ ఎట్లా రాయాలంటే హీ, సో ఇంకొక పాజిటివ్ సెంటెన్స్ హీ డ్రింక్స్ ఎస్ఆర్ఎస్ ఉంది కదా, అలాంటప్పుడు దీన్ని ఎలా స్ప్లిట్ చేయాలి? సో డస్ డ్రింక్ టీ ఎవ్రీడే. అక్కడ ఎవ్రీడే ఇచ్చారు కాబట్టి అదే వాడతాం. ఎస్, ఆల్రెడీ ఆన్సర్స్ రాసేసారా? సారీ, వెరీ ఫాస్ట్. సో ఎవ్రీడే. సో హీ డస్ డ్రింక్ టీ ఎవ్రీడే. సో హీ డస్ డ్రింక్ టీ ఎవ్రీడే అనేది ఒక పాజిటివ్ సెంటెన్స్. మరి దీన్ని నెగిటివ్ రాయాలి అంటే, యా, దీన్ని నెగిటివ్ సెంటెన్స్గా రాయాలి అంటే, సో దీన్ని నెగిటివ్ సెంటెన్స్గా రాయాలి అంటే నేను కూడా ఒకసారి జూమ్ చేస్తున్నాను. మీకు ఒకవేళ జూమ్ తగ్గించుకోవాలంటే తగ్గించుకోండి దాని సైజ్ని బట్టి. నెగిటివ్ సెంటెన్స్ ఇలా వస్తుంది. హెచ్ క్యాపిటల్, ఎప్పుడైనా స్టార్టింగ్ లెటర్ క్యాపిటల్ రాయాలి కాబట్టి హెచ్ విల్ టేక్ క్యాపిటల్. హీ డస్ నాట్ డ్రింక్ టీ ఎవ్రీడే. హీ డస్ నాట్ డ్రింక్ టీ ఎవ్రీడే. ఇది పాజిటివ్ అండ్ నెగిటివ్. మరి దీనికి క్వశ్చన్ ఫామ్ ఎట్లా రాయాలి? యా, క్వశ్చన్ ఫామ్ ఎట్లా రాయాలి అంటే వెరీ సింపుల్. డస్ అనేది ఫ్రంట్కి వస్తుంది, అంటే ఫస్ట్ ప్లేస్లో రాయాలి డస్ అనేది. డస్ హీ డ్రింక్ టీ
ఎవ్రీ డే. సో డస్ హీ డ్రింక్ టీ ఎవ్రీ డే? అతను ప్రతిరోజు టీ తాగుతున్నాడా లేదా తాగుతూ ఉంటాడా? ఇది అలవాటేనా అతనికి? మరి ఇది అలవాటుకి సంబంధించిన సెంటెన్సే కదా. ఇందాకే అనుకున్నాం సింపుల్ ప్రెజెంట్లో ఏం రాయొచ్చు, మన రెగ్యులర్ అలవాట్లను రాయొచ్చు. అండ్ ఈరోజు ప్రాక్టీస్లో కూడా మనం ఏం చేయాలంటే, ఈరోజు ప్రాక్టీస్ ఉంటుంది ఎందుకంటే ఇది ఆల్రెడీ నిన్న చెప్పిన టెన్స్. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఈరోజు ప్రాక్టీస్ చేయడానికి రెడీగా ఉండాలి. మీరు డైలీ చేసే మీ రొటీన్ అంతా ఈరోజు మీరు చెప్పాలి. అంటే కాంపిటేటివ్ వాళ్ళకి హెల్ప్ అవుతుంది, స్పోకెన్ వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది, ఇద్దరికి పనికొస్తుంది అని చెప్పాను కదా. సో సో స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకోవాలన్నా ఈ సెంటెన్సెస్ బాగా హెల్ప్ అవుతాయి, కాంపిటేటివ్ ఇంగ్లీష్ నేర్చుకోవాలన్నా ఈ సెంటెన్సెస్ బాగా హెల్ప్ అవుతాయని గుర్తుపెట్టుకోండి. సో హీ డస్ డ్రింక్ టీ ఎవ్రీడే? అతను ప్రతిరోజు టీ తాగుతాడు. హీ డస్ నాట్ డ్రింక్ టీ ఎవ్రీడే? అతను ప్రతిరోజు టీ తాగడు. క్వశ్చన్ ఫామ్ డస్ హీ డ్రింక్ టీ ఎవ్రీడే? అతను ప్రతిరోజు టీ తాగుతాడా? ఇలా మనం పాజిటివ్, నెగిటివ్ అండ్ క్వశ్చన్ ఫామ్ని రాసుకోవచ్చు. సో దిస్ ఇస్ హౌ వీ కెన్ రైట్ పాజిటివ్, నెగిటివ్ అండ్ క్వశ్చన్ ఫామ్ ఇన్ అవర్ సింపుల్ వర్డ్స్. మరి సెకండ్ క్వశ్చన్ కూడా మీరు ట్రై చేయండి. ద సన్ రైజెస్ ఇన్ ది ఈస్ట్. సో ద సన్ రైజెస్ ఇన్ ది ఈస్ట్. సో హీఈస్ హ్యావింగ్ టీ. మనోడు అరఫత్, హీఈస్ హ్యావింగ్, కరెక్ట్ ఆర్ రాంగ్? హీఈస్ హ్యావింగ్ టీ ఎవ్రీడే అనేది మనం యూస్ చేయకూడదు అరఫత్. ఎందుకంటే ఈజ్ హ్యావింగ్ అంటే ఇప్పుడు తీసుకుంటున్నాడు అనే అర్థం వస్తాయి. అప్పుడు ఇంక ఎవ్రీడే అనే సెన్స్ రాయకూడదు. మనం ఎవ్రీడే అనేది పర్ఫెక్ట్గా చెప్పాలి అనుకుంటే సింపుల్ ప్రెజెంట్లోనే ఆ టెన్స్ వాడాలి. ఈజ్ హ్యావింగ్ అనేది ప్రెజెంట్ కంటిన్యూస్ అవుతుంది. సో అరఫత్, మీ డౌట్ క్లియర్ అయిపోయింది అనుకుంటా. సో ఎవరికన్నా డౌట్స్ ఉంటే హ్యాపీగా మీరు కామెంట్ సెక్షన్లో టైప్ చేయండి. నేను చూసి, ఇదే మన క్లాస్ వల్ల అడ్వాంటేజ్. మీకు డౌట్ ఉంటే లైవ్లో అడిగేసేసేయచ్చు. సో అన్లైక్ అదర్ క్లాసెస్, కొన్ని క్లాసెస్ ఏంటంటే రికార్డెడ్ ఉంటాయి. మీకు అవి దానికంటే ఇక్కడ మీకు అడ్వాంటేజ్, యూ కెన్ ఆస్క్ ద డౌట్స్. I can tell them in an interactive manner. It will be very, very helpful for you. Right. He is drinking tea every day. Is it correct? Means no, it is not correct. Yes. Next sentence. The sun rises in the east. ఇంకొక పాయింట్ ఎట్లా రాయొచ్చు? ద సన్ అనేది సబ్జెక్ట్ కాబట్టి రైజెస్ అని అన్నారు. ద సన్ సబ్జెక్ట్ కాబట్టి రైజెస్ అనేటువంటి కాంటెక్స్ ని యూజ్ చేశారు. మరి దీన్ని రాయాలంటే ఎట్లా రాయాలనేది కూడా మనం ఒక్కసారి అబ్జర్వ్ చేద్దాం. యా, లెట్ మీ జస్ట్ చేంజ్ ద కలర్. ఈ ఇప్పుడు సెకండ్ సెంటెన్స్ ని పాజిటివ్, నెగిటివ్ క్వశ్చన్ ఫామ్ ఒకసారి ఇది కూడా చూద్దాం. ఆ తర్వాత మనం మిగతా సెంటెన్సెస్ కూడా మీరు ఎలా ఆన్సర్ రాశారో చెక్ చేద్దాం. ద సన్, ఇంకొక పాజిటివ్ సెంటెన్స్. ద సన్ రైజెస్, రైజెస్ ఎస్ఆర్ఎస్ ఉంది కాబట్టి డస్, డస్ రైజ్ అనాలా, డస్ రైజెస్ అనాలా? అంటే డస్ రైజ్ ఇన్ ద ఈస్ట్ అనాలా, ది ఈస్ట్ అనాలా? ఇది ఆల్రెడీ మీకు చెప్పాను, తెలిసిన వాళ్ళు చెప్పాలి. ద అనాలా, ది అనాలా? టిహెచ్ని ద అనాలా, ది అనాలా? సో ఇక్కడ మీరు గెస్ట్ చేయడానికి ట్రై చేయండి. ద అంటే ఫస్ట్ ఆప్షన్ అని టైప్ చేయండి కామెంట్స్లో. ది అంటే సెకండ్ ఆప్షన్ అని టైప్ చేయండి కామెంట్స్లో. సో ఇక్కడ ద అనాలా, ది అనాలా థింక్ చేయండి. ఆల్రెడీ ఫస్ట్ డే నుంచి అటెండ్ అయిన వాళ్ళకి తెలిసి ఉండాలి, ఇది మనం డిస్కస్ చేసాం ఆల్రెడీ. యా, ద అనాలా, ది అనాలా? ఎస్. ద సన్ డస్ రైస్ ఇన్ డాష్ ఈస్ట్. నేను అక్కడ డాష్ అని ఎందుకు అన్నానంటే మీకే క్వశ్చన్ ఇచ్చాను, ద అనాలా, ది అనాలా అని. ఈస్ట్, ఈస్ట్ అనేది వవెల్ తోటి స్టార్ట్ అవుతుంది. వవెల్స్ కి ముందు ఏమనాలి? ది అనాలి. వవెల్స్ కి ముందు ది అనాలి, కాన్సనెంట్స్ కి ముందు ద అనాలి. సన్ అనేది కాన్సనెంట్ తోటి స్టార్ట్ అయింది కదా, సన్, సా. సా అనేది కాన్సనెంట్ కాబట్టి అక్కడ స్టార్టింగ్ లో ద సన్ అని అన్నాం. కానీ ఈస్ట్, ఈస్ట్ ఈస్ వవెల్ సౌండ్. ది ఈస్ట్, ద సన్ రైజెస్ ఇన్ ది ఈస్ట్. సో ద సన్ రైజెస్ ఇన్ ది ఈస్ట్. మనం ఇంకా డైలీ కావాలంటే రాసుకోవచ్చు, లేదా ఎవ్రీ డే, ఎవ్రీ మార్నింగ్, వాట్ ఎవర్ ఇట్ మే బి. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ రైట్ ఇట్. నెక్స్ట్ మరి దీనికి నెగిటివ్ సెంటెన్స్ ఎట్లా రాయాలి? అయితే నెగిటివ్ సెంటెన్స్ రాస్తే అది యూనివర్సల్ ట్రూత్ లాగా అనిపించదు. మరి సన్ను సూర్యుడు తూర్పు నుంచి ఉదయించడు అని చెప్పలేం కదా. కాబట్టి నేను వెస్ట్ అని రాస్తాను. ఏదైనా మా మీనింగ్ఫుల్గా రాయాలి కాబట్టి నేను వెస్ట్ అని రాస్తాను ఈసారి. ద సన్ డస్ నాట్, డస్ నాట్ రైజ్ ఇన్ ది వెస్ట్. ద వెస్ట్ అనాలి, ది కాదు. ఎందుకని అంటే వెస్ట్లో డబ్ల్యూ అనేది కాన్స్టెంట్ కాబట్టి ద వెస్ట్ అనాలి. కాన్స్టెంట్ ముందు వచ్చే టీహెచ్ని ద అనాలి.
వవెల్ కి ముందు వచ్చేటువంటి టీహెచ్ ఈస్ట్ లో ఈ వవెల్ కాబట్టి వవెల్స్ కి ముందు వచ్చే టీహెచ్ ని బి అనాలి. చాలా తక్కువ మందికి తెలుసు ఆ పాయింట్. ఇఫ్ యూ నో ఇట్ ఇట్స్ బెటర్, అదర్వైజ్ యూ డోంట్ వరీ అబౌట్ ఇట్. సో ఇదైతే మీకు క్లారిటీ వచ్చిందని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. విల్ రైట్ మోర్. ఓకే, విల్ ఇంక్రీజ్ ఫాంట్ సైజ్ లిటిల్ బిట్. సో ఈ సెంటెన్స్ కూడా మీకు ఇంకా క్లారిటీ వచ్చి ఉంటుంది. ఇప్పుడు క్వశ్చన్ ఫామ్ ఎట్లుంటుందో చూద్దాం ఫ్రెండ్స్. రైట్, సో లెట్ us see the క్వశ్చన్ ఫామ్. డస్ తోటి స్టార్ట్ చేయాలి. డస్ క్వశ్చన్ అడుగుతున్నాం. డస్ ద సన్ రైజెస్ ఇన్ ది ఈస్ట్. దట్స్ ఇట్. డస్ ద సన్ రైజెస్ ఇన్ ది ఈస్ట్. సూర్యుడు తూర్పు నుంచి ఉదయిస్తున్నాడా? ఇట్లా మనం రాయొచ్చు. మీరు నోట్స్లో నీట్గా రాసుకోండి. ప్రతి సెంటెన్స్కి మీరు ట్రై చేయండి. వి గో టు ముంబై నెక్స్ట్ వీక్. ఇది కూడా మీరు ట్రై చేయండి. థర్డ్ సెంటెన్స్ ఇది ఆల్రెడీ నేను ఇచ్చిన వర్కే. సో ఎస్టర్డే ఐ గేవ్ సమ్ వర్క్ రిలేటెడ్ టు దిస్. సో నిన్నటి వర్క్ మనం డిస్కస్ చేస్తున్నాం. నిన్న మిమ్మల్ని ట్రై చేయమని చెప్పాను ఇవి. సో మీరు గుర్తుపెట్టుకోండి, మీరు ఇంగ్లీష్ క్విక్గా నేర్చుకోవాలంటే మన క్లాస్లో జరిగిందే కాకుండా ఇంకొంత టైం స్పెండ్ చేయాలి. మీరు సొంతగా కూడా కొంత టైం స్పెండ్ చేసి ప్రాక్టీస్ చేయాలి. అప్పుడు మీకు కనీసం ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ తీయాలి. ఓన్లీ క్లాస్లో జరిగిందే నేర్చుకొని నేను ఇంగ్లీష్ మాస్టర్ అయిపోతాను అంటే ఇట్స్ నాట్ కరెక్ట్. యూ హ్యావ్ టు స్పెండ్ సమ్ మోర్ టైమ్ ఆన్ యువర్ ఓన్. సో మరికొంత టైం మీ సొంతగా కూడా మీరు స్పెండ్ చేయాలి. మీ సొంతగా కొంత టైం స్పెండ్ చేసి అప్పుడు మీరు ప్రాక్టీస్ చేస్తే అప్పుడు మీకు పర్ఫెక్షన్ వస్తుంది. సో దట్స్ ద మెయిన్ పాయింట్. ఓకే, హోప్ యూ గాట్ ఇట్. వి డోంట్ గో టు ముంబై నెక్స్ట్ వీక్. ఓకే, సుమనోరి గారు సెంటెన్సెస్ టైప్ చేస్తున్నారు. గుడ్. రైట్, వి గో టు ముంబై నెక్స్ట్ వీక్. ఇది పాజిటివ్ సెంటెన్స్. దీనికి ఇంకొక పాజిటివ్ రాయాలంటే ఎట్లా రాయాలి? ఇంకొక పాజిటివ్ రాయాలంటే ఎట్లా రాయాలి? వి డూ గో. సో వి గో అని ఒకటి అన్నాం కదా, అప్పుడు ఇంకొకటి ఎలా అనొచ్చు? ఇంకొక పాజిటివ్ సెంటెన్స్ వి డూ గో. సార్ ఇంతకీ ఈ రెండిట్లో ఏ పాజిటివ్ బెటర్ సార్? నేను ఆల్రెడీ చెప్పాను. స్ప్లిట్ చేసి రాసేది చాలా బాగుంటుంది, ఎంఫసిస్ బాగుంటుంది, చాలా స్పష్టంగా ఉంటుంది. వి డూ గో టు ముంబై నెక్స్ట్ వీక్. వి డూ గో టు ముంబై నెక్స్ట్ వీక్. మనం నెక్స్ట్ వీక్ ముంబైకి వెళ్తాము. సార్ మరి ఇది రెగ్యులర్ యాక్షన్ కాదు కదా సార్. నెక్స్ట్ వీక్ నేను చెప్పాను కదా కొన్ని ఎగ్జామ్షన్స్, రేర్ ఎగ్జామ్షన్స్, ఫ్యూచర్ ప్లాన్ ఈవెంట్స్ ని కూడా చెప్పొచ్చు అని ఒక మనం ఎగ్జాంపుల్ అనుకున్నాం నిన్న. ఇది చాలా తక్కువగా మనకి బుక్స్ లో కనిపిస్తుంది. రెగ్యులర్ యాక్షన్స్ ని సింపుల్ ప్రెజెంట్ లో అన్నట్టునే కొన్ని రేర్ ఫ్యూచర్ ప్లాన్ ఈవెంట్స్ ని కూడా మనం సింపుల్ ప్రెజెంట్ లో చెప్పొచ్చు. దానికి ఎగ్జాంపుల్ ఇదే. అయితే దీని గురించి మీరు ఎక్కువ వరీ అవ్వద్దు, బట్ మనం వాడేది చాలా తక్కువ. ఓకే, మీరు రెగ్యులర్ గా వాడే సెంటెన్సెస్ ని నేర్చుకోండి సరిపోద్ది. దీని గురించి ఎక్కువ వరీ అవ్వద్దు. నెగిటివ్ సెంటెన్స్ వీ డు నాట్ గో టు ముంబై వీ డు నాట్ గో టు ముంబై నెక్స్ట్ వీక్. ఎక్కువగా మనం సింపుల్ ప్రెజెంట్ లో వాడేవి ప్రతిరోజు జరిగే పనులు అవే. మరి ఇది నెక్స్ట్ వీక్ ఉంది కదా, ఈ డౌట్ అందరికీ రావాలి. నిన్నే చెప్పాను ఈ పాయింట్. రేర్ ఎగ్జామ్షన్ ఉంది. ఫ్యూచర్ ప్లాన్ ఈవెంట్స్, ఫ్యూచర్ లో జరగబోయేది ఈ రోజు ప్లాన్ చేస్తే దాన్ని కూడా రేర్ గా మనం సింపుల్ ప్రెజెంట్ లో చెప్పొచ్చు అని నిన్న మనం అనుకున్నాం. సో దాని ప్రకారం ఈ సెంటెన్స్ వస్తుంది అనమాట. మరి క్వశ్చన్ ఫామ్ ఎట్లా రాస్తాము దీనికి? సో థింక్ అబౌట్ ద క్వశ్చన్ ఫామ్. డూ అనే హెల్పింగ్ ఆఫ్ ఫస్ట్ ప్లేస్ లో రాస్తాం. సో డూ వి గో టు ముంబై నెక్స్ట్ వీక్. డూ వి గో టు ముంబై నెక్స్ట్ వీక్. ఇది మనం రాసేటువంటి యూసేజ్. సో డూ వి గో టు ముంబై నెక్స్ట్ వీక్. ఇది క్వశ్చన్ ఫామ్. క్వశ్చన్ ఫామ్ కాబట్టి లాస్ట్లో మనం క్వశ్చన్ మార్క్ పెట్టడం బెటర్. సో క్వశ్చన్ సెంటెన్స్ రాసినప్పుడు ఎప్పుడు కూడా యూ పుట్ క్వశ్చన్ మార్క్ ఎట్ ద ఎండ్, డోంట్ ఫర్గెట్ ఇట్. సో ఐ గెట్ అప్ ఎర్లీ. ఐ గెట్ అప్ ఎవ్రీ డే at 5 o'clock. గెట్ అనేది వర్బ్. ఐ డూ గెట్ అప్. దట్స్ రైట్ సుమనోహరి. ఎస్, కామెంట్స్లో టైప్ చేస్తున్నారు కొంతమంది. సో నేను అందరి పేర్లు చదవలేకపోవచ్చు ఎందుకంటే చాలా మంది టైప్ చేస్తున్నారు. డోంట్ వరీ, నేను ఒకసారి అట్లా స్పాంటేనియస్గా చూస్తే వెంటనే చదువుతాను. ఎస్.
సూరి కూడా అన్ని క్వశ్చన్స్కి దాదాపుగా ఆన్సర్ టైప్ చేస్తున్నారు. శ్రీను ఈజ్ ఆల్సో టైపింగ్ వెల్. యా ఎవ్రీ వన్. ఒకవేళ టైపింగ్ చేయకపోయినా మీరు రాసుకుంటూ వెళ్ళండి. ఒకవేళ కామెంట్స్లో టైప్ చేయలేకపోయినా మీరు రాసుకుంటూ వెళ్ళండి నోట్స్లో. ఇట్ విల్ బి బెటర్ ఫర్ యూ. రైట్. సో నెగిటివ్ సెంటెన్స్ ఐ డోంట్, డూ నాట్ అనొచ్చు, డోంట్ అని కూడా అనొచ్చు. ఐ డోంట్ లేదా ఐ డు నాట్ గెట్ అప్. ఎస్, ఐ డు నాట్ లేదా ఐ డోంట్ గెట్ అప్ ఎవ్రీ డే at 5 o'clock. అది నెగిటివ్ సెంటెన్స్. సో పాజిటివ్ సెంటెన్స్ చూసాం, నెగిటివ్ సెంటెన్స్ చూసాం, అండ్ క్వశ్చన్ ఫామ్ కూడా చూసాం. సో ఈ స్టూడెంట్ ఎవరు, కొత్త వాళ్ళు వచ్చారు, క్రాంతి. మన రెగ్యులర్ స్టూడెంటేనా? ఒక నిమిషం ఉండండి. ఈ కెమెరా లేదు, ఏం లేదు. జస్ట్ ఈ లోపల మిగతా సెంటెన్సెస్ మీరు రాయండి, డిస్కస్ చేద్దాం ఒక్క నిమిషం. ఐ జస్ట్ పేస్ట్ దిస్ వన్స్ అగైన్. ఇంకా తెలుగులో కూడా టైప్ చేయాలనుకుంటా. జస్ట్ ఏ మూమెంట్. టైప్ ఇట్ ఇన్ తెలుగు ఆల్సో. జస్ట్ ఏ మూమెంట్. ఈ లోపల మీరు ఏం చేస్తారంటే మీ యొక్క డైలీ రొటీన్ని సింపుల్ ప్రెజెంట్లో చెప్పడానికి ట్రై చేయండి. సపోజ్ మీరు రోజు చేసే పనులు ఉంటాయి. ఇప్పుడు స్పోకెన్ ఇంగ్లీష్లో మనం ఎలా ప్రాక్టీస్ చేయాలనేది ఒకసారి చూద్దాం. ఇప్పుడు సింపుల్ ప్రెజెంట్ని మనం డే టు డే లైఫ్లో ఎక్కడ మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి, ఎలా మాట్లాడతాం. ఈ ధ్వని కోసం అంటే ఆడియో అంటే ధ్వని అని ఇచ్చేస్తుంది. హైలీ ఇంపాసిబుల్. ట్రూ ట్రాన్స్లేషన్ ఇంతే ఉంటుంది, అదే ప్రాబ్లం. ఓకే ఫైన్. వీళ్ళు న్యూ స్టూడెంట్స్ దోస్ హు ఆర్ జాయినింగ్ దే ఆర్ అనేబుల్ టు గెట్ ద వాయిస్. అండ్ సమ్ పీపుల్, మనోజ్ ఇస్ స్టిల్, ఐ డోంట్ నో, హీఈస్ జస్ట్ వాచింగ్. ఓకే, ఇది చూస్తే కనుక అట్లీస్ట్ మనోజ్ వీళ్ళు స్క్రీన్ మీద చూస్తే కనుక అర్థం చేసుకుంటారు. ఐ హోప్ సో. ఫైన్, మనం టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. ఫైన్. నౌ విల్ సీ హౌ టు ప్రాక్టీస్ సెల్ఫ్ ఇండక్షన్ అండ్ ఆల్ దిస్ పార్ట్. అంటే ఇది సెల్ఫ్ ఇండక్షన్తో పాటుగా ఎలా ప్రాక్టీస్ చేయాలనేది ఇప్పుడు మనం ఒకసారి చూద్దాం. మనం మెటీరియల్లో చూసాం పాజిటివ్ నెగిటివ్ క్వశ్చన్ ఫార్మ్స్ ఎలా రాయాలి, యూసేజ్. ఇక్కడ మీకు ప్రాక్టీస్ కోసం లైన్స్ కూడా ఇచ్చాం. ఈ లైన్స్లో మీరు ఏం రాయాలి సార్? ఇక్కడ ప్రాక్టీస్ అని ఇచ్చారు కదా సార్ మెటీరియల్లో, మేము ప్రింట్ తీసుకున్నాం సార్. ఈ ప్రాక్టీస్లో ఏం రాయమంటారు? ప్రాక్టీస్లో ఏం రాయాలంటే మీరు మీకు తోచిన సింపుల్ ప్రజెంట్ సెంటెన్సెస్ అన్ని రాయండి. నెక్స్ట్ ఇది ఒక సెంటెన్స్ డౌట్ ఉంది, హనీ ఈ స్వీట్. ఇది ఆల్రెడీ పాజిటివ్, దీనికి ఇంకా హెల్పింగ్ వర్బ్ హనీ, డూ స్వీట్, డస్ స్వీట్ ఈ రాయక్కర్లా. హనీ ఈజ్ స్వీట్ అక్కడ ఆల్రెడీ హెల్పింగ్ వర్బ్ ఉంది. సో నెగిటివ్ సెంటెన్స్ డైరెక్ట్గా ఒకే ఒక నెగిటివ్ రాయొచ్చు. ఇది ఒకటి చెప్తాను. ఈ నెక్స్ట్ సెంటెన్స్ ఒకటి చెప్తాను, ఇది ఒకటి చూసుకోండి. హనీ ఈజ్ స్వీట్. సార్ మరి దీనికి ఎట్లా రాయాలి సార్ నెగిటివ్? దీనికి రెండు పాజిటివ్లు రావు, దీనికి డైరెక్ట్గా నెగిటివ్ రాసేసేయచ్చు. ఎందుకు సార్ దీనికి రెండు పాజిటివ్లు రాయము? మీరే ఎవరైనా చెప్పగలరా ఎందుకు దీనికి రెండు నెగిటివ్లు రాయం? ఎవరైనా తెలిస్తే, మీరు ఎవరైనా థింక్ చేయగలిగితే కామెంట్స్లో చెప్పండి. వై డోంట్ వి రైట్ టూ పాజిటివ్ సెంటెన్సెస్? డైరెక్ట్గా హనీ ఈజ్ నాట్ స్వీట్ అని రాసేస్తాం. సో డైరెక్ట్గా మనం హనీ ఈజ్ నాట్ స్వీట్ అని రాసేస్తాం. ఫైన్. సో హనీ ఈజ్ నాట్ స్వీట్. వై? ఎనీ గెస్? ఎందుకంటే అక్కడ ఆల్రెడీ హెల్పింగ్ వర్బ్ ఉంది కాబట్టి. సపోజ్ ఇంతకు ముందు ఏంటి, గెట్లో కానీ గోలో కానీ అక్కడెక్కడ హెల్పింగ్ వర్బ్ లేదు. ఈజ్ కానీ యామ్ కానీ ఆర్ కానీ అట్లా ఏదైనా హెల్పింగ్ వర్బ్ లేదు. హెల్పింగ్ వర్బ్ లేదు కాబట్టి హెల్పింగ్ వర్బ్ని క్రియేట్ చేశాము. కానీ ఇక్కడ ఆల్రెడీ హెల్పింగ్ వర్బ్ ఉంది కాబట్టి మనం ఇంకొక పాజిటివ్ సెంటెన్స్ రాయకుండా డైరెక్ట్గా నెగిటివ్ రాసేస్తున్నాం. మరి దీనికి క్వశ్చన్ ఫామ్ ఎట్లా రాయాలి? క్వశ్చన్ ఫామ్ ఎట్లా రాయాలి అంటే దీన్ని ఏమంటారంటే సింపుల్ ప్రెజెంట్లో బీ ఫామ్ అంటారు. అంటే ఇక్కడ మెయిన్ వర్బ్ ఉండదు అనమాట. సింపుల్ ప్రెజెంట్ స్ట్రక్చర్ రాదు ఇక్కడ మనకి. సో ఈస్, సో ఈస్ హెల్పింగ్ వర్బ్ ముందు రాస్తాం. హనీ స్వీట్.
ఈజ్ హనీ స్వీట్? ఆ హనీ టేస్ట్ స్వీట్. కరెక్ట్, పర్ఫెక్ట్, అట్లా రాయొచ్చు. దట్స్ రైట్, అట్లా కూడా రాసుకోవచ్చు. కానీ ఇక్కడ మనం ఇచ్చిన సెంటెన్స్ ని రాయమంటున్నాం కాబట్టి సేమ్ యాజ్ ఇట్. హనీ టేస్ట్ స్వీట్, ఎక్సలెంట్ ఐడియా, అది కూడా రాయొచ్చు మనం. సో హనీ టేస్ట్ స్వీట్, అప్పుడు టేస్ట్ అనేది వర్బ్ అవుతుంది. అప్పుడు హనీ డూ టేస్ట్ అని రాయాలి అప్పుడు. అర్థమైంది? ఒకవేళ మెయిన్ వర్బ్ రాస్తే, మెయిన్ వర్బ్ ఇక్కడ లేదు కాబట్టి ఈజ్ ఉంది కాబట్టి డైరెక్ట్గా ఈజ్ నాట్ రాసేసాం. అదే ఇప్పుడు మన అరాఫత్ ఒక డౌట్ అడిగాడు, సార్ ఇదే సెంటెన్స్ ని మరి ఇట్లా రాయొచ్చా సార్, హనీ టేస్ట్ స్వీట్ అని రాయొచ్చు. హనీ టేస్ట్ స్వీట్, కానీ అక్కడ హెల్పింగ్ వర్బ్ లేదుగా, మెయిన్ వర్బ్ ఉంది కాబట్టి హనీ టేస్ట్, హనీ సింగులర్ కాబట్టి టేస్ట్ కి ఎస్ఆర్ఎస్ యాడ్ చేస్తున్నారు, టేస్ట్ స్వీట్. మరి ఎస్ఆర్ఎస్ ఉంది కాబట్టి హనీ డస్ టేస్ట్ స్వీట్. రెండు పాజిటివ్ రాయాలి అప్పుడు. సో ఇక్కడ హెల్పింగ్ వర్బ్ డైరెక్ట్ గా ఉంది కాబట్టి రెండు పాజిటివ్లు అక్కర్లా. అదే హెల్పింగ్ వర్బ్ కాకుండా మెయిన్ వర్బ్ రాశారు అనుకోండి, రెండు పాజిటివ్లు రాయాలి. ఐ హోప్ ఇట్ ఇస్ క్లియర్ ఫర్ ఎవ్రీ వన్. అరఫత్ ఓకేనా? క్లారిటీ వచ్చిందా? రైట్. సో ఆ విధంగా మనం వీటిని అయితే చూసుకోవచ్చు. ఫైన్. ఈజ్ హనీ స్వీట్, దట్స్ రైట్. ఈజ్ వచ్చింది, దట్స్ రైట్ రావాలి అంతే. సరే, మరి దీని మీద సెల్ఫ్ ప్రాక్టీస్ ఎలా ఉంటుందో చూద్దాం. ఇప్పుడు సెల్ఫ్ ప్రాక్టీస్ స్టార్ట్ చేద్దాం. సెల్ఫ్ ప్రాక్టీస్లో స్పోకెన్ ఇంగ్లీష్కి మనం వచ్చినప్పుడు సెల్ఫ్ ప్రాక్టీస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. మనం డైలీ సెల్ఫ్ ప్రాక్టీస్ చేస్తూ వస్తున్నాం. ఈ రోజు మీరు సెల్ఫ్ ప్రాక్టీస్లో ఏం చేయాలంటే, మీరు రోజు చేస్తున్న కొన్ని పనులని గుర్తు తెచ్చుకొని వాటిని కనీసం ఒక 3-4 సెంటెన్సెస్, 5 అయినా పర్వాలా, 3 నుంచి 5 సెంటెన్సెస్ రోజు మీరు చేసే కొన్ని పనులని ఇప్పుడు సింపుల్ ప్రెజెంట్లో చెప్పాలి. సో కనీసం 3 నుంచి 5 సెంటెన్సెస్ని మీరు సింపుల్ ప్రెజెంట్ సహాయంతో చెప్పాలి. ఎలా సార్? ఫస్ట్ నేను చెప్తాను, ఈ లోపల మీరు ప్లాన్ చేసుకుంటూ ఉండండి. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఆ ఎగ్జాంపుల్ విన్న తర్వాత ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు మీరు మాట్లాడాలి. సో మరి దీని మీద కాంపిటేటివ్ బిట్స్ ఎలా వస్తాయి సార్? ముందు మీకు ఇది ప్రాక్టీస్ అయిపోతే అప్పుడు కాంపిటేటివ్ బిట్స్ కూడా నేను మీకు స్క్రీన్ మీద ప్లే చేస్తాను. కాంపిటేటివ్ బిట్స్ కూడా రెడీ చేస్తున్నాం దీని మీద. ఆల్రెడీ మనం కొన్ని ప్రాక్టీస్ క్వశ్చన్స్ కూడా ప్రాక్టీస్ బిట్స్ డిస్కస్ చేసాం కొన్ని. ఇలాగే కొన్ని కాంపిటేటివ్ బిట్స్ కూడా నేను మీకు రెడీ చేసి చూపిస్తాను స్క్రీన్ మీద. అవి కూడా మనకి కాంపిటేటివ్కి ప్రాక్టీస్ అవుతుంది, స్పోకెన్కి ప్రాక్టీస్ అవుతుంది. ఈ స్పోకెన్కి ప్రాక్టీస్ చేసేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్, ఉదాహరణకి నన్ను నేను ఇంట్రడ్యూస్ చేసుకుంటా. గుడ్ ఈవినింగ్ వన్ అండ్ ఆల్, మై నేమ్ ఈస్ ఎస్ఎస్ నవీన్. సో ఐ హ్యావ్ కంప్లీటెడ్ మై బీకామ్, బిఈడి, ఎంఏ, ఎంబీఏ అండ్ ఎల్ఎల్బి. సో ఐఎమ్ డూయింగ్ మై సైకాలజీ రైట్ నౌ. So I love teaching and I'm doing it right now. Now I would like to speak some sentences. Now I would like to speak some sentences. ఇలా చెప్పొచ్చు, లేదా I would like to present some sentences, లేదా I would like to take privilege. ఇంకా ఫాస్ట్గా చెప్పాలంటే privilege. I would like to take privilege by speaking some sentences using simple present. నేను సింపుల్ ప్రెజెంట్ యూస్ చేస్తూ కొన్ని సెంటెన్సెస్ చెప్పడానికి ఒక ప్రివిలేజ్గా తీసుకుంటున్నాను. ఇలా కూడా మనం చెప్పొచ్చు. సో ఐ వుడ్ లైక్ టు టేక్ ద ప్రివిలేజ్, ప్రివిలేజ్ అనొచ్చు, ఐ వుడ్ లైక్ టు టేక్ ప్రివిలేజ్ అనొచ్చు, టు స్పీక్ సమ్ సెంటెన్సెస్ యూజింగ్ సింపుల్ ప్రెజెంట్. సింపుల్ ప్రెజెంట్ యూజ్ చేస్తూ కొన్ని సెంటెన్సెస్ చెప్పడానికి నేను ప్రివిలేజ్ తీసుకుంటున్నాను. సో లేదా ఇంకా సింపుల్గా ఐ వుడ్ లైక్ టు టెల్ మై డైలీ రొటీన్. నేను నా డైలీ రొటీన్ చెప్పాలనుకుంటున్నాను. ఇలా కూడా మనం చెప్పచ్చు. సింపుల్ ప్రెజెంట్ వాడి నేను వాక్యాలు చెప్పాలి అనుకుంటున్నాను అనొచ్చు, లేదా డైలీ రొటీన్ చెప్పాలనుకుంటున్నాను కూడా చెప్పచ్చు. సో అప్పుడు నా డైలీ రొటీన్ని నేను చెప్పాలంటే ఏం చేయాలి ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈరోజు ప్రాక్టీస్ 26th ఏప్రిల్ అని రాసేద్దాం. సో 26th ఏప్రిల్ ప్రాక్టీస్. సో ఈరోజు జరిగే ప్రాక్టీస్. సో సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఆల్రెడీ మై నేమ్ ఈజ్ యూ మీకు తెలుసు కాబట్టి అది వదిలేసి నేను సెంటెన్సెస్లోకి వెళ్ళిపోతున్నా డైరెక్ట్గా సెంటెన్సెస్లోకి వెళ్ళిపోతున్నా. సో డైరెక్ట్గా సెంటెన్సెస్లోకి వెళ్ళి చూసినట్లయితే నంబర్స్ వేసేసేద్దాం. సో ఫస్ట్ సెంటెన్స్ నేను మార్నింగ్ లేచిన దగ్గర నుంచి చెప్తాను. సో ఐ గెటప్ at 4 or 5 a.m. So I get up at 4 or 5 a.m. daily. సో నేను రోజు పొద్దున్నే 4 కానీ 5 కానీ లెగుస్తుంటాను. సో ఐ గెటప్ ఎట్ 4 or 5 a.m. డైలీ. సో చూడండి, ఐ గెటప్ అని యూస్ చేశాను. గెటప్ ఎస్ఆర్ఈఎస్ వాడేనా అంటే వాడలేదు. నా డైలీ రొటీన్ చెప్తున్నాను కాబట్టి ఎస్ఆర్ఈఎస్ రాదు, ఐకి రాదు కదా. ఏ సబ్జెక్ట్స్కి రాదు, ఇది గుర్తుండాలి. ఐ
వి, యు, దే, ప్లూరల్స్. వీటికి ఎస్ఆర్ఎస్ రాదు. వేటికి వస్తుంది? హీ, షీ, ఇట్, నేమ్స్, సింగులర్స్. వీటికి వస్తుంది. అది గుర్తుండిపోవాలి, మనకి మైండ్లో ఫీడ్ అయిపోవాలి. నిన్న చెప్పాం కదా, అవి మనకి గుర్తుండిపోవాలి. మనం నోట్స్లో రాసాం కాబట్టి ఆటోమేటిక్గా ఫ్లోలో అవి వచ్చేసేయాలి. నెక్స్ట్, ఐ ఫ్రెష్ అప్, ఐ ఫ్రెష్ అప్, లేదా ఐ గెట్ రెడీ. ఫ్రెష్కి కూడా ఎస్ఆర్ఎస్ రాయట్లా. ఐ ఫ్రెష్ అప్ బై 5:30. సో బై 5:30, ఐ ఫ్రెష్ అప్ బై 5:30 ఏఎం. సో 5:30 ఏఎం కల్లా నేను ఫ్రెష్ అప్ అవుతాను. నెక్స్ట్, ఐ డూ ఎక్సర్సైజ్ ఫర్ సమ్ టైమ్. ఐ డూ, ఐ డూ అన్నానా, ఐ డస్ అన్నానా? డూ అనే ఉన్నాను, రాశాను. ఐ డూ ఎక్సర్సైజ్ ఫర్ సమ్ టైమ్. ఐ డూ ఎక్సర్సైజ్ ఫర్ సమ్ టైమ్. నెక్స్ట్, ఐ డూ మెడిటేషన్ ఫర్ సమ్ టైమ్, ఆర్ ఐ మెడిటేట్. డైరెక్ట్గా మెడిటేట్ అనేది వర్బ్గా వాడచ్చు, లేదా ఐ డూ మెడిటేట్ అని కూడా వాడచ్చు. ఐ మెడిటేట్, మెడిటేట్ అనేది వర్బ్గా వాడచ్చు. మెడిటేట్ V1 అయితే మెడిటేటెడ్, మెడిటేటెడ్. ఐ మెడిటేట్ ఫర్ సమ్ టైమ్. సో నేను కాసేపు మెడిటేట్ చేసుకుంటాను. మెడిటేషన్ గివ్స్ యూ లాట్ ఆఫ్ కాన్సన్ట్రేషన్. ఖచ్చితంగా మెడిటేషన్ ద్వారా చాలా కాన్సన్ట్రేషన్ లెవెల్స్ పెరుగుతాయి. సో ఐ ఆల్సో డూ దట్. సో దిస్ ఈస్ టుడే ఆల్సో. ఈ రోజు నేను మొత్తం ఇదంతా ఈరోజు చేశాను కూడా. యాక్చువల్లీ ఐ ఫెల్ట్ ఇట్. అయితే ఇంకొక పని, ఈరోజు నేను వీడియో, నిన్నటి వీడియో కూడా ఈరోజు మార్నింగ్ అప్లోడ్ చేశాను. మీరు చూడొచ్చు, మార్నింగ్ 6 o'clock అప్లోడ్ చేశాను నేను. మార్నింగ్ 6 o'clock అప్లోడ్ చేశానంటే దాని ఎడిటింగ్ అంటే దాని అప్లోడింగ్ ప్రాసెస్ చాలా పడుతుంది, ఒక అరగంట పైన పడుతుంది అప్లోడ్ చేయడానికి. మరి నేను అదంతా చేశాను మార్నింగే. సో ఐ మెడిటేట్ ఫర్ సమ్ టైమ్. నెక్స్ట్, ఐ ఈట్ సమ్ తులసి లీవ్స్. ఐ ఈట్ సమ్ తులసి లీవ్స్ ఇన్ ద మార్నింగ్. సో నాకు జనరల్గా తులసి లీవ్స్ తినటం అంటే నాకు ఇష్టం. సో ఐ ఈట్ దెమ్. అండ్ మన ఇండియన్ కల్చర్ యొక్క గొప్పతనం ఏంటి అంటే, ఈవెన్ చెట్లని కూడా ఎప్పుడు పడితే అప్పుడు డిస్టర్బ్ చేయరు. మన ఇండియన్ కల్చర్ యొక్క గొప్పతనం అది. చెట్ల నుంచి ఆకులు కట్ చేసేటప్పుడు కూడా మన గ్రేట్ గ్రేట్ యోగిక్ సైంటిఫిక్ థీరీస్ని యూజ్ చేసేవాళ్ళు. ఆ చెట్ల మీద సూర్యకిరణాలు పడకముందే మనం కట్ చేయాలంట లీవ్స్ని. సూర్యకిరణాలు ఎందుకని అంటే, మన వాళ్ళు పిచ్చోళ్ళే కాదు ఆ రూల్స్ పెట్టింది. ఎప్పుడైతే సూర్యకిరణాలు చెట్ల మీద పడతాయో అవి ఫోటోసింథసిస్ అనే ప్రాసెస్ స్టార్ట్ చేసేస్తాయి. సో అవి ఫోటోసింథసిస్ అనే ప్రాసెస్ స్టార్ట్ చేసినప్పుడు వెళ్ళి దాన్ని మనం డిస్టర్బ్ చేయకూడదు. అది మన ఇండియన్స్ యొక్క గొప్పతనం. మన ఇండియన్స్ యొక్క ఈవెన్ ఒక చెట్టుని కూడా, చాలా మంది జీవం లేదు కదా చెట్టుకి, కట్ చేసి పడేద్దాం, ఎట్లా పడితే అట్లా వాడదాం, ఇట్లా అనుకుంటూ ఉంటారు. మొన్న రీసెంట్గా ఒక వెస్ట్రన్ కల్చర్ వాళ్ళు, చెట్లు సౌండ్స్ చేస్తాయి, చెట్లు శబ్దాలు చేస్తాయి, చెట్లు మాట్లాడగలవు, చెట్లు ఇలాంటి విషయాలు కొన్ని ప్రూవ్ చేస్తున్నారు. అయితే మన ఇండియాలో జగదీష్ చంద్రబోస్ గారు కూడా చెట్లకు జీవం ఉందని ఫస్ట్ ప్రూవ్ చేసినటువంటి వ్యక్తి అని అంటూ ఉంటారు. ఎస్, వాటికి జీవం ఉంది అని. అఫ్ కోర్స్ జీవం ఉంది, బట్ ప్లాంట్స్ ఆర్ వెరీ గ్రేట్. దట్స్ ద గ్రేట్నెస్ ఆఫ్ అవర్ ఇండియన్ కల్చర్. సేవ్ ప్లాంట్స్, చిప్కో మూమెంట్ అని వినుంటారు. సో చెట్లను కొట్టేయద్దు అని చెప్పి మన ఇండియన్స్ చేసినటువంటి ఒక ఫేమస్ మూమెంట్ చిప్కో మూమెంట్ అని అంటారు. సో సో ఐ ఈట్ సమ్ తులసి లీవ్స్ ఇన్ ద మార్నింగ్. సో ఐ లైక్ టు ఈట్ దిస్ తులసి లీవ్స్. ఇట్స్ వెరీ గుడ్. సో టుడే ఆల్సో ఐ ఎయిట్ నియర్లీ 4 or 5 తులసి లీవ్స్ ఇన్ ద మార్నింగ్. సో అవి తింటే దాదాపు ఒక 2-3 hours ఫుల్ ఎనర్జీ ఉంటుంది. అండ్ లీవ్స్ కట్ చేసేటప్పుడు ఎట్లా పడితే అట్లా కట్ చేయకూడదు. వాటిని కూల్గా, ఇవి నేను ఈ పర్పస్ కోసం కట్ చేస్తున్నానని అనుకుంటూ మనసులో, ఆ ఎండ పడక ముందే చాలా ఈ థంబ్ ఫింగర్ని యూజ్ చేసి, థంబ్ యొక్క గోర్ని యూజ్ చేసి ఈ ఇండెక్స్ ఫింగర్ తోటి ఇట్లా పట్టుకొని కట్ చేయాలని అంటారు. సో అట్లా దాని చెట్టుకి హాని జరగకుండా, అవి కూడా మనం ఎలాంటి ఏరియాస్ నుంచి కట్ చేయాలంటే, అక్కడ నుంచి రీగ్రోత్ అయ్యే ఏరియా ఉంటుంది, అలాంటి ఏరియాస్లో కట్ చేయాలి. సో అట్లా చెట్లను రెస్పెక్ట్ ఇవ్వడం కూడా మన కల్చర్లో ఉన్నటువంటి ఒక గొప్పతనం. సో ఐ ఈట్ తులసి లీవ్స్ ఇన్ ద మార్నింగ్. నేను ఒక కల్చర్ యొక్క గొప్పతనం అంటున్నాను, దయచేసి గుర్తుపెట్టుకోండి. నేను ఏదో మతం గురించి ప్రబోధిస్తున్నానని దయచేసి అర్థం చేసుకోవద్దు.
సో చెట్లను ప్రేమించడం అనేది అది మతానికి సంబంధించింది కాదు, ప్రతి ఒక్కళ్ళు చెట్లను ప్రేమించవచ్చు. ఓకే, ప్లీజ్ రిమెంబర్ దట్ ఎవ్రీ వన్ లవ్ ట్రీస్. మనందరం చెట్లను ప్రేమిస్తాం. గార్డెనింగ్ అనేది ఈ రోజుల్లో మన మైండ్ పీస్ఫుల్ గా ఉండటానికి సైకాలజిస్టులు రికమెండ్ చేస్తున్నారు గార్డెనింగ్ చేయండి అని. సో పీపుల్ గెట్ లాట్ ఆఫ్ పీస్, సూదింగ్ అంటారు దాన్ని. ఆ సూదింగ్, ఆ పీస్ అనేది చెట్లను పెంపకంలో చాలా వస్తుందంట మనుషులకి. ఒక చిన్న చెట్టు నాటి అది రోజు కొంచెం కొంచెం పెరుగుతూ ఉంటే దాన్ని చూస్తూ మనకు వచ్చే మెంటల్ పీస్ ఎంత ఉంటుందంటే సైకలాజికలీ అది చాలా డబ్బు ఖర్చు పెట్టినా కూడా రానంత పీస్ మనకు వస్తుందంట. అందుకనే సైకాలజిస్ట్ ఈ రోజు రికమెండ్ చేస్తున్నారు ఇలాంటి పనులు చేయండి, చెట్లను పెంచండి అని. ఓకే, దట్స్ అ డిఫరెంట్ స్టోరీ అండ్ వీ గెట్ లాట్ ఆఫ్ ఆక్సిజన్ ఆల్సో ఫ్రమ్ ట్రీస్. దట్స్ వెరీ గుడ్ ఫర్ అవర్ హెల్త్ ఆల్సో. సో ఐ ఈట్ సమ్ తులసి లీవ్స్ ఇన్ ద మార్నింగ్. Next, I prepare some material or content. I prepare some material for my students. For my students. సో నేను మా స్టూడెంట్స్కి కొంత మెటీరియల్ తయారు చేస్తూ ఉంటాను. నెక్స్ట్ ఆ తర్వాత నేను 8 o'clockకి లైవ్ కండక్ట్ చేస్తాను ఇన్స్టాగ్రామ్లో. సో ఐ టేక్ లైవ్ ఆర్ ఐ కమ్ ఆన్ లైవ్ అని కూడా అనొచ్చు. ఐ కమ్ ఆన్ లైవ్ ఇన్ ఇన్స్టా ఎట్ 8 AM. నేను జనరల్గా 8 AMకి ఇన్స్టాలో ప్రతిరోజు మాక్సిమం లైవ్ వస్తుంటాను. ఇట్లాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అని చెప్తా ఉంటాను జనానికి. మన లైఫ్కి సంబంధించిన కొన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ ఇష్యూస్, ఇప్పుడు మన కంట్రీలో జరుగుతున్నటువంటి పొలిటికల్ ఆస్పెక్ట్స్, నెక్స్ట్ సోషల్ ఇష్యూస్, ఇలాంటివన్నీ కూడా నేను మార్నింగ్ టైం డిస్కస్ చేస్తుంటాను. అండ్ ఫర్ దట్ ఐఎమ్ జస్ట్ ప్రిపేరింగ్ వన్ విల్ సిటీ కాన్సెప్ట్ ఆల్సో. ఐ టెల్ యూ దట్ లేటర్. However, I come on live in Insta at 8 AM. Then I do all my work, and afternoon I after that I take my breakfast, or I take my breakfast. So I take my breakfast after that. So I take my breakfast after that. నేను ఆ తర్వాత నా బ్రేక్ఫాస్ట్ తీసుకుంటాను, బ్రేక్ఫాస్ట్ తింటాను, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఐ టేక్ మై బ్రేక్ఫాస్ట్ ఆఫ్టర్ దట్. సో ఇంతవరకు 8 sentences నేను రాశాను. సో ఇప్పుడు మీరు కనీసం ఒక 3 నుంచి 5, లేదు నేను 8 చెప్తాను సార్, నేను 10 చెప్తాను, అది మీ ఇష్టం. ముందు మీరు థింక్ చేయండి, తెలుగులో థింక్ చేయండి. ఆ వర్డ్ని ఎలా ఇంగ్లీష్లో రాయాలి థింక్ చేసి మీ డైలీ రొటీన్ని రాయడానికి ట్రై చేయండి. తర్వాత మీ ఫ్రెండ్ యొక్క డైలీ రొటీన్ కూడా చెప్పాలి నెక్స్ట్ రేపు. సో ఈ రోజు మీరు చేయాల్సిన పని అంతా ఏంటంటే మీ డైలీ రొటీన్ని ఒక డైరీలా పెట్టేసేసుకోండి. ఒక డైరీలా పెట్టి మీ డైలీ రొటీన్ని ఒకరోజు సింపుల్ ప్రెజెంట్లో రాయండి, ఒకరోజు సింపుల్ పాస్ట్లో, మీకు ఇంకా కొన్ని టెన్సెస్ చెప్పిన తర్వాత ఒక్కొక్క రోజు ఒక్కొక్క టెన్స్ యూస్ చేస్తూ రాయడానికి ప్రాక్టీస్ చేయండి. ఎందుకు రాదు ఇంగ్లీష్ చూద్దాం. ఎందుకు ఇంగ్లీష్ రాయటం రాదు, ఎందుకు ఇంగ్లీష్ మాట్లాడటం రాదు, ఎందుకు ఇంగ్లీష్లో మంచిగా స్కోర్ చేసుకోలేము, ఎందుకు మనకు అసలు ఇంగ్లీష్ అంటే భయం వేయాలి, ఇంత సింపుల్గా ఇంత ఈజీగా అర్థమయ్యేదానికి ఎందుకు మనం కంగారు పడాలి, ఎందుకు భయపడాలి చూద్దాం. సో ఒక మంత్ ఇదే ఒక డెడికేటెడ్గా, నేను ఫస్ట్లో చెప్పాను ఈ క్లాసెస్ జరుగుతున్నప్పుడు ఎక్కువగా తెలుగు మూవీస్ వాచ్ చేయొద్దు, ఎక్కువగా అదర్ కంటెంట్ని వాచ్ చేయొద్దు, ఎక్కువగా ఇంగ్లీష్ మీద ప్రాక్టీస్ చేయండి అని. ఇవన్నీ చేస్తూ నేను చెప్పిన టిప్స్ అన్ని ఫాలో అవుతూ ఒక 1 month or 2 months మీరు వర్కౌట్ చేయండి. విల్ సీ వై వీ డోంట్ గెట్ గుడ్ ఇంగ్లీష్. సో లైక్ దిస్ వీ రైట్ ద సెంటెన్సెస్. ఓకే, ఫైన్. సో ఇప్పుడు ఈ సెంటెన్సెస్ని మనం ఒకసారి మీరు ఇప్పుడు చెప్పాలి, కనీసం 3-4 సెంటెన్సెస్ ట్రై చేయండి. సో హూ ఎవర్ ఈస్ రెడీ కెన్ రైజ్ దేర్ హ్యాండ్. ఎవరన్నా రెడీగా ఉంటే మాట్లాడటానికి హ్యాండ్ రైజ్ చేయొచ్చు. ఓకే, హ్యాండ్ రైజ్ చేస్తే మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తాను, సో దట్ యూ కెన్ స్పీక్ యువర్ ఓన్ సెంటెన్సెస్. సో ఈరోజు మొత్తం 15 మెంబర్స్ ఉన్నారు. 15లో నాదొకటి ఐడి తీసేస్తే 14 మెంబర్స్ ఉన్నారు. కనీసం ఒక 5 నుంచి 7 వరకు ఈరోజు అయితే క్లాస్ ఛాన్స్ ఇస్తాం. మనకి బ్యాచ్ ఫుల్ అయిపోయినట్టే చెప్పాను కదా, నేను 10 to 15 మెంబర్స్ కంటే బ్యాచ్లో ఉంచానని. స్పోకెన్ ఇంగ్లీష్ అండ్ కాంపిటేటివ్ వీటికి జనరల్గా మనం ఎక్కువ, అఫ్కోర్స్ కాంపిటేటివ్ స్టూడెంట్స్ ఎంతమంది అయినా యాడ్ అవ్వచ్చు, ప్రాబ్లం లేదు. కానీ స్పోకెన్ ఇంగ్లీష్ స్టూడెంట్స్ మాత్రం 15 ఉండాలి. కాంపిటేటివ్ వాళ్ళు ఎంతమందినైనా మనం యాడ్ చేస్తాం, నోట్ ఏ ప్రాబ్లం. ఎందుకంటే వాళ్ళకి ప్రాక్టీస్ అవసరం లేదు కాబట్టి. స్పోకెన్ ఇంగ్లీష్ స్టూడెంట్స్ మాత్రం 15 కంటే మనం ఎక్కువ యాడ్ చేయం బ్యాచ్లో. వెరీ సింపుల్. సో హూ ఇస్ గోయింగ్ టు ప్రాక్టీస్ నౌ? బికాస్ రాను రాను మీకు ప్రాక్టీస్ సెషన్ పెరుగుతుంది, టైం కూడా పెరుగుతుంది.
ఇప్పుడు మనం 1 hour తీసుకుంటున్నాం, కొన్ని రోజులు పోతే 1.5 hour, ఆల్రెడీ ఇప్పుడు 1.5 hour తీసుకుంటున్నాం, 120 minutes, 1 hour, 1 hour 15 minutes, 1 hour 20 minutes అట్లా తీసుకుంటున్నాం. నెమ్మదిగా అది 1 hour 30 minutes అట్లా అవుతుంది. ఓకే, హూ ఇస్ గోయింగ్ టు స్పీక్ ఫస్ట్? ఎనీవన్? ఎవరెవరు ఉన్నారు? కనీసం ఒక 5 sentences మాట్లాడండి చాలా, అదే వస్తుంది. మీరు మాట్లాడటం అయిపోయిన తర్వాత మళ్ళీ ప్రాక్టీస్ కంటిన్యూ చేసుకోవచ్చు. సో యూ కెన్ ఫర్దర్ కంటిన్యూ యువర్ ప్రాక్టీస్ ఆల్సో ఆఫ్టర్ దట్. సో హూ ఇస్ గోయింగ్ టు స్పీక్ ఫస్ట్? ఇట్స్ ఆల్రెడీ 1 hour 7 minutes ఆఫ్టర్ స్టార్టింగ్ దిస్ క్లాస్. 8:52 అయింది. సో ఫస్ట్ ఎవరు మాట్లాడతారు? కమాన్, యూ షుడ్ బి కాన్ఫిడెంట్. రెగ్యులర్గా మాట్లాడుతున్నారు కదా. సో ఈ మధ్య ఈ 2-3 days నుంచి రవలి మాట్లాడలేదు అనుకుంటా. రవలి ఒకళ్ళు, అండ్ శ్రీను కూడా మాట్లాడలేదు అనుకుంటా ఈ 2-3 daysలో. కొంతమంది పార్టిసిపేట్ చేయట్లా. ఎస్, మీరు యాక్టివ్గా పార్టిసిపేట్ చేయాలి. వినీలా, నెక్స్ట్ మనోజ్. మరి వీళ్ళకి వినిపిస్తుందో లేదో తెలియదు, స్పీకర్ సింబల్ రాలేదు. సో ఈ 1 or 2 days నుంచి కళ్యాణ్ చక్రవర్తి గారు కూడా ప్రాక్టీస్ చేయలేదు అనుకుంటా. ఓకే, సో హూ ఇస్ గోయింగ్ టు స్పీక్ నౌ? ఫస్ట్ ఎవరన్నా హ్యాండ్ రైజ్ చేస్తే నేను అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తాను, మీరు మాట్లాడొచ్చు. యా, శ్రీను గారు. ఎస్, ఐ హావ్ గివెన్ యూ అన్మ్యూట్ ఆప్షన్, శ్రీను. యూ మే స్పీక్. Okay, sir. Good evening, all. ఎస్, గుడ్ ఈవినింగ్. I am Srinu. I am from Vijayanagaram. ఎస్, Now, I would like to speak some sentence. Simple present tense. వెరీ గుడ్. ఐ వుడ్ లైక్ టు స్పీక్ సమ్ సెంటెన్సెస్. ఒకటి కాదు కదా, సమ్ సెంటెన్సెస్ ప్లూరల్ యూజింగ్ సింపుల్ ప్రెజెంట్ అట్లా కూడా అనొచ్చు. మీరు చెప్పింది కూడా పర్ఫెక్ట్. ఓకే, యా, క్యారీ ఆన్, గో అహెడ్. Point. I get up at 5 a.m. daily. యా, వెరీ గుడ్. I fresh up by 7:30 a.m. ఓకే, I do running in 2 km daily morning. వెరీ గుడ్. I eat some seeds. ఓకే, I go to farm 9 o'clock. ఎక్సలెంట్. ఐ గో టు ఫార్మ్. ఇక్కడ మీరు ఎగ్జాక్ట్ టైం చెప్పినప్పుడు ఎట్ కూడా చెప్పొచ్చు. ఓకే, ఎట్ అనొచ్చు, బై అనొచ్చు, I go to farm at 9 o'clock, sir. ఎట్ అనొచ్చు. ఖచ్చితంగా పలానా టైంకి అంటే ఎట్ వస్తుంది. ఆ టైం లోపల అన్నప్పుడు బై వాడతాం. 5 గంటల లోపల, బై 5 o'clock. 5 గంటలకే వెళ్తాను, అట్ 5 AM అట్లా. సో మీరు ఖచ్చితంగా 9 AM వెళ్తారు ఫామ్ కంటే, ఐ గో టు ఫామ్ ఎట్ 9 AM. 9 AM లోపల ఒక్కోసారి 8:30కి వెళ్తాను, 8:40కి వెళ్తాను అనుకుంటే బై 9 AM ఆ టైం కల్లా. తెలుగులో మనకి ఆ టైం కల్లా అనేటప్పుడు బై 9 AM. 9 AM వెళ్తాను, ఎట్ 9 AM. అది డిఫరెన్స్ ఎట్కి అను బైకి. ఓకే, Okay. గో అహెడ్, గో అహెడ్. సూపర్, నైస్ సెంటెన్స్. Second one, he goes to class daily. He goes to He class. does not go to class daily. Very good, very good. He does not go to class daily. Question like, does he go to class daily? Very good. Does he go to class daily? The question form. He does drink tea every day. He does drink tea every day. అతను ప్రతిరోజు టీ తాగుతాడు. Good. Super. He does not drink tea every day. He does not drink tea every day. That's also nice sentence. Does he drink tea every day? Does he drink tea every day? Super. Very good. Shall I ask you some questions? Renu? Okay, sir. Yeah. నేను తెలుగులో అడుగుతాను, మీరు దాన్ని ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసి చెప్పడానికి ట్రై చేయండి. ఫుల్ ప్రెజెంట్. Okay, sir. ఓకే, మా ఫ్రెండ్ రోజు నన్ను కలుస్తాడు. మా ఫ్రెండ్ రోజు నన్ను Daily. కలుస్తాడు. మై ఫ్రెండ్. Meet daily. మై ఫ్రెండ్ సింగులర్, ఏకవచనం. సో మీట్ అనాలా, మీట్స్ అనాలా? Sir, ఏకవచనానికి meets పర్ఫెక్ట్. మై ఫ్రెండ్ మీట్స్ daily. ఎవరిని? ఎవరిని? Me. పర్ఫెక్ట్, మీ అంటే. మై My ఫ్రెండ్. friend meets daily. Me. ఓకే, మీ డైలీ. టైం ఎప్పుడు చివరి చెప్పేసేయండి. మై ఫ్రెండ్ మీట్స్ మీ డైలీ. వెరీ గుడ్ ట్రై, వెరీ గుడ్ ట్రై. సో చిన్న చిన్న కరెక్షన్స్ వస్తుంటాయి, దాని గురించి అసలు పట్టించుకోదు. మై ఫ్రెండ్ మీట్స్ మీ డైలీ. రైట్. నెక్స్ట్ ఇంకొకటి, మా ఫ్రెండ్ ప్రతిరోజు పరిగెడుతుంటాడు. My friend daily. టైం ఎప్పుడు చివరి చెప్పేసేయండి. మై Okay. ఫ్రెండ్ My సబ్జెక్ట్. friend run daily.
రన్స్ daily, సింగులర్ కదా. పర్ఫెక్ట్. మై ఫ్రెండ్ రన్స్ డైలీ. ఎక్సలెంట్. daily. సూపర్ సూపర్ నైస్. సరే, ఇంకో క్వశ్చన్ ఇలాంటిదే ఇస్తాను, ఈసారి తప్పుపోకుండా ట్రై చేయండి. ఆ, మా ఫ్రెండ్ రోజు 5 గంటలకి నిద్ర లెగుస్తాడు. మా My ఫ్రెండ్ my friend get up at 5 a.m. గెట్స్ daily. గెట్స్ ఎందుకు My గెట్స్ friend, అంటే ఎస్. my friend gets up at పర్ఫెక్ట్ 5 a.m. పర్ఫెక్ట్. daily. సూపర్. మై ఫ్రెండ్ గెట్స్ అప్ అట్ 5 AM డైలీ. ఎందుకంటే ఫ్రెండ్ సింగులర్ సబ్జెక్ట్ కాబట్టి ఎస్ ఆర్ ఈఎస్ యాడ్ చేయాలి. మై ఫ్రెండ్ గెట్స్ అప్ అట్ 5 AM డైలీ. సో దట్స్ ద పర్ఫెక్ట్ సెంటెన్స్. వెరీ గుడ్ ప్రాక్టీస్. రైట్. నెక్స్ట్ వన్ మోర్ క్వశ్చన్. అతను రోజు 7 గంటలకి న్యూస్ పేపర్ చదువుతాడు. అతను He read the newspaper. రీడ్స్. Reads. ఎస్. He reads the newspaper daily 7 o'clock. పర్ఫెక్ట్. హీ రీడ్స్ ద 7 న్యూస్ o'clock పేపర్ daily. డైలీ అట్ 7 o'clock or At 7 AM. 7 o'clock. అంతే అంతే. పర్ఫెక్ట్. సూపర్. నెక్స్ట్, ఇప్పుడు కూడా సబ్జెక్ట్ జాగ్రత్త చూసుకోండి. సబ్జెక్ట్ ని బట్టి ఎస్ఆర్ఎస్ యాడ్ చేయాలా లేదా మీరే జాగ్రత్త థింక్ చేసి చెప్పండి. వాళ్ళు భారతదేశాన్ని డెవలప్ చేస్తున్నారు. వాళ్ళు భారతదేశాన్ని డెవలప్ చేస్తున్నారు. చేస్తున్నారు కాదు, చేస్తూ ఉంటారు. చేస్తున్నారంటే ఇప్పుడు జరుగుతుంది, ప్రెజెంట్ కంటిన్యూస్ అవుతుంది. వాళ్ళు భారతదేశాన్ని డెవలప్ చేస్తూ ఉంటారు. ఎప్పుడు చేస్తుంటారు? వాళ్ళు భారతదేశాన్ని డెవలప్ చేస్తుంటారు ఎప్పుడు? సార్ వాళ్ళు అంటే ఇంగ్లీష్ లో ఏం దే. అంటే వారు లేదా వాళ్ళు అంటే మనం దే అని తీసుకోవాలి. సింగులర్ అయితే ఈ షీ ఇట్లా అన్నాం కదా, చాలా మంది వారు అన్నప్పుడు దే అని తీసుకోవాలి. ఏం పర్వాలా, ట్రై చేయండి ఇప్పుడు. దే డెవలప్ ఇండియా లేదా అవర్ కంట్రీ. పర్ఫెక్ట్. అంతే, సింపుల్, నైస్. ఎందుకని ఇక్కడ డెవలప్ ఎస్ఆర్ఎస్ యాడ్ చేయలేదు? అది బికాస్ సబ్జెక్ట్ దే కాబట్టి. ఓకే. ఐ వి యు దే ప్లూరల్స్ కి ఎస్ఆర్ఎస్ రాదు. మరి వేటికి ఎస్ఆర్ఎస్ వస్తుంది? హీ షీ నేమ్ ఇట్ నేమ్స్ సింగులర్. దట్స్ ఇట్, అంతే. సో ఆ డిఫరెన్స్ ని మనం ఐడెంటిఫై చేయగలిగితే చాలు, ఎలాంటి సెంటెన్సెస్ కైనా మనకు వచ్చేసేస్తుంది. ఇంక ఇలా ప్రాక్టీస్ చేస్తుండండి. తెలుగులో కొన్ని సెంటెన్సెస్ ట్రై చేయండి. ప్రతిరోజు జరిగే పనులు. ప్రతిరోజు మా ఫాదర్ నాకు ఏదో ఒక మంచి మాటలు చెప్తూ ఉంటాడు. మా మదర్ నాకు అన్నం పెడుతుంటారు. మా బ్రదర్ నాతోటి మాట్లాడుతూ ఉంటాడు. మీరు రోజు చేసే పనులు, మీ చుట్టుపక్కల రోజు జరిగే పనులన్నీ సింపుల్ ప్రెజెంట్ లో రాయండి. ఎన్ని రాస్తారో చూద్దాం. నేను ఒకసారి ఇంతే 2014లో స్పోకెన్ ఇంగ్లీష్ చెప్తున్నప్పుడు, 2014-15 ఆ టైంలో, అప్రాక్సిమేట్లీ 15 ఆ టైంలో ఇట్లాగే ఒక బ్యాచ్లో నేను క్లాసెస్ చెప్తున్నప్పుడు, మనం గుంటూరు అరండల్పేటలో ఉండేటప్పుడు, నేను ఇట్లాగే సెంటెన్సెస్ రాస్తూ ప్రాక్టీస్ చేయండి అన్న. నా సర్ప్రైజ్, ఆ బ్యాచ్లో ఒక స్టూడెంట్ మనీషా, అమ్మాయి పేరు, చాలా సెంటెన్సెస్ 190 ఎన్నో సెంటెన్సెస్ రాసుకొని వచ్చింది బుక్లో. నేను అసలు ఆశ్చర్యపోయా. సో చాలా డెడికేటెడ్గా ప్రాక్టీస్ చేసి, సో షీ డిడ్ ఎ లాట్ ఆఫ్ ప్రాక్టీస్. ఇప్పుడు ఆమె హైకోర్టు అడ్వకేట్గా కూడా కంప్లీట్ చేసేసింది నౌ. అప్పట్లో జస్ట్ షీఈ్ ఎ నార్మల్, జస్ట్ ఏం చదవాలో కన్ఫ్యూజన్లో ఉన్నటువంటి స్టూడెంట్ ఆ టైంలో. బట్ ఇప్పుడు షీ బికేమ్ వెరీ గుడ్ అట్ ఇంగ్లీష్. నేనేమని చెప్పాలనుకుంటున్నానంటే ఇక్కడ, జస్ట్ ప్రాక్టీస్. మనకి ఏదైనా నేర్చుకోవాలనే ప్యాషన్, అంతే. సో దట్స్ ద ఓన్లీ థింగ్ దట్ వీ నీడ్, అండ్ ఆటోమేటికల్లీ యూ విల్ గెట్ ద స్కిల్. సమ్హౌ యూ విల్ గెట్ ఇట్, నో ఇష్యూ. సో మీరు కూడా ప్రతి ఒక్కళ్ళు ఈ స్ట్రక్చర్స్ ని ప్రాక్టీస్ చేస్తూ వెళ్ళండి. సో దట్స్ ఇట్. విను, విల్ గివ్ ఛాన్స్ ఫర్ అనదర్ స్టూడెంట్. ఓకే సార్, థ్యాంక్ యూ. పర్ఫెక్ట్, వెరీ గుడ్. ఐ అప్రిషియేట్ యూ ఫర్ ప్రాక్టీసింగ్. ఓకే. Right. So fine. Anyone else? Yes, Kalyan Garu. So he raised his hand. So we are giving you unmute option. Sir, good evening, sir. Good evening, Kalyan Garu. Yes, go ahead. Good evening, all. Yes. I am Kalyan Chakravarti. I am from Old Mangalagiri. Yes. Now we discuss few sentences about simple present tense.
ఎస్. So first my sentence is she writes diary in the night. పర్ఫెక్ట్. షీ రైట్స్ డైరీ ఇన్ ద నైట్. ఆమె రోజు లేదా రెగ్యులర్గా డైరీ నైట్ టైం రాస్తూ ఉంటుంది. ఎక్సలెంట్ సెంటెన్స్. She does she does write diary in the night. ఓకే, రెండు పాజిటివ్స్ చెప్పారు. గుడ్. Next sentence is she does not write diary in the night. సూపర్. పాజిటివ్ నెగిటివ్ క్వశ్చన్ ఫామ్, మూడు ఫార్మ్స్ చెప్పారు. గుడ్. Question sentence is ఎస్. does she write diary in the night? ఓ సూపర్. పర్ఫెక్ట్. డస్ షీ రైట్ డైరీ ఇన్ ద నైట్. ఓకే ఫైన్. Another sentence is ఇంకొకటి మనకి ఎట్ నైట్ అని కూడా అనొచ్చు. నైట్కి మనం ఎట్ అనే ప్రిపోజిషన్ కూడా వాడచ్చు. సో ఇదొకటి అందరూ నోట్ చేసుకోవచ్చు. ఎట్ నైట్ ప్రిపోజిషన్స్లో మనం జనరల్గా వాడుతుంటాం. హీ కమ్స్ ఎట్ నైట్, హీ రైట్స్ ఎట్ నైట్. నైట్కి ఎట్ అనే యూజ్ చేసే ఛాన్స్ ఉంటుంది మనకి. ఓకే, ఇదొకటి అందరూ గుర్తుపెట్టుకోండి. ఎట్ వాడచ్చు, వాడకపోయినా పెద్ద అది మిస్టేక్ ఏం కాదు. ఓకే రైట్. okay. గో హెడ్ సార్. Okay, next sentence is Hmm. I read newspaper every day. ఓకే గుడ్. I do read newspaper every day. ఎస్, ఐ డూ రీడ్ న్యూస్ పేపర్ ఎవ్రీ డే. My native sentence is I don't read newspaper every day. ఎస్, ఐ డోంట్ రీడ్ న్యూస్ పేపర్ ఎవ్రీ డే. My question sentence is do I read newspaper every day? సూపర్. డూ ఐ రీడ్ న్యూస్ పేపర్ ఎవ్రీ డే. జనరల్గా మనమే క్వశ్చన్ చేసుకునేటప్పుడు, ఆత్మ పరిశీలనప్పుడు ఆ క్వశ్చన్ వస్తుంది. గుడ్. అదే సపోజ్ మీరు ఎదుటి Another వాళ్ళు క్వశ్చన్ అడగాలి. ఇప్పుడు మీకు ఒక క్వశ్చన్ అడుగుతాను ఇక్కడ. సపోజ్ sir, మీరు నన్ను క్వశ్చన్ అడగాలి, నువ్వు రోజు క్వశ్చన్ పేపర్ అదే న్యూస్ పేపర్ చదువుతావా అని. అప్పుడు ఎలా అడుగుతారు? do you read question పర్ఫెక్ట్. paper daily? ఎక్సలెంట్. డూ యూ రీడ్ క్వశ్చన్ పేపర్ డైలీ? సూపర్ సెంటెన్స్, వెరీ గుడ్. దట్స్ ఇట్. నెక్స్ట్ ఇంకేమైనా సెంటెన్సెస్ చెప్తారా, క్వశ్చన్స్ అడిగినా? చెప్తాను సార్ నేను. ఇంకా ఓకే, ఇంకా గో మూడు హెడ్, గో ఉన్నాయి సార్. హెడ్. గో హెడ్. He reads the Hindu paper. ఎస్, హీ రీడ్స్ ద హిందూ పేపర్. He does read the Hindu paper. గుడ్. Native sentence is he does not read the Hindu paper. సూపర్. Question sentence is does he read the Hindu paper? సూపర్, వెరీ గుడ్. Another is the sun set in the west. సెట్స్. ఎస్ఆర్ఎస్ రావాలి. ద సన్ సెట్స్. The sun sets in the west. పర్ఫెక్ట్. The sun does sets in the west. డస్ సెట్. డస్ వచ్చినప్పుడు మళ్ళీ ఎస్ఆర్ఎస్ రాదు. Okay. ఫిట్ అయిన తర్వాత డస్ సెట్. యా. Native question form is the sun does not set in the east. పర్ఫెక్ట్. ద సన్ డస్ నాట్ సెట్ ఇన్ ది ఈస్ట్. గుడ్. Question sentence is does the sun set in the east? పర్ఫెక్ట్. డస్ ద సన్ సెట్ ఇన్ ద ఈస్ట్. ఎక్సలెంట్, సూపర్, నైస్. Another sentence is యా. Ramu sings a song in the bathroom. ఎస్. Another pause sentence is Ramu does sing a song in the bathroom. ఎస్. పర్ఫెక్ట్. Negative sentence is Ramu does not sing a song in the bathroom. సూపర్, సూపర్, వెరీ గుడ్, వెరీ గుడ్, Question form is does Ramu sing a song in the bathroom? వెరీ గుడ్. సో యూ అండర్స్టూడ్ హౌ టు ఫ్రేమ్ ద పాజిటివ్ సెంటెన్స్, నెగటివ్ సెంటెన్స్ అండ్ ద క్వశ్చన్ ఫామ్. ఎక్సలెంట్, గుడ్, గుడ్. Yes, sir. I will practice, sir. So keep on practicing. I will ask you one or two questions briefly. Okay, sir. Right. Okay, sir. Uh, so first question is, నేను ప్రతిరోజు లైబ్రరీకి వెళ్తాను. I go to library every day. పర్ఫెక్ట్, ఎక్సలెంట్. I goes to library every day. ఐ గోనే ఇందా చెప్పింది ఇక్కడ. Okay, గోస్ sir. రాదు. ఐకి ఎస్ఆర్ఎస్ I రాదు. go to అంతే, అదే. I go to library. సూపర్. సపోజ్ ఇంకొక క్వశ్చన్. మా టీచర్ రోజు ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. మా టీచర్ రోజు ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. కండక్ట్ అనేది ఇక్కడ వర్బ్, టీచర్ సబ్జెక్ట్. My teacher conduct exam కండక్ట్స్. daily. Conducts కండక్ట్స్. the ఎస్. conducts ఎందుకని ఎస్ అన్న? conducts exam. Yes, అన్న అంటే ఇక్కడ మనకి సబ్జెక్ట్ టీచర్ కాబట్టి. అవును సార్.
సబ్జెక్ట్ టీచర్ సింగులర్ కాబట్టి కండక్ట్స్ అని అవును. అంటారు. అదే మై ఓకే టీచర్ సార్. అనకుండా ఐ అని కానీ వి అని కానీ యు అని కానీ దే అని కానీ ఇలాంటివి వస్తే ఈఎస్ యాడ్ చేయాలి. ఎస్ఆర్ఎస్ యాడ్ చేయకూడదు. ఐవియు దే ప్లూరల్స్కి అయితే ఎస్ఆర్ఎస్ రాదు. టీచర్ అవును. సింగులర్ కాబట్టి ఎస్ఆర్ఎస్ వచ్చింది. మై టీచర్ ఎస్ సార్. కండక్ట్స్ ఎగ్జామ్ ఎవ్రీడే. అదే ఐ అని అనుకోండి, నేనే కండక్ట్ చేస్తున్నాను. ఐ కండక్ట్. ఐకి అయితే కండక్టే, బట్ మై టీచర్ అన్నారు కాబట్టి కండక్ట్స్. డిఫరెన్స్. హ్యావ్ యూ ఓకే. గాట్ ద డిఫరెన్స్? ఎస్ సార్. దట్స్ ఇట్. సో ఆ స్టార్టింగ్లో ఏంటంటే ఆ చిన్న కన్ఫ్యూజన్ ఉంటుంది, బట్ ప్రాక్టీస్ చేసే కొద్దీ ఆ పర్ఫెక్షన్ వచ్చేస్తుంది. మరి ఇంకా ఓకే అలవాటు సార్. అయిపోద్ది. ఇహో ఇలా మాట్లాడు, మనకు తెలియకుండానే ఫ్లోలో కరెక్ట్ వచ్చేస్తుంది. దట్స్ ఇట్. ఓకే సార్. వెరీ గుడ్, వెరీ గుడ్. ఐ అప్రిషియేట్ యూ. సరే, ఒక ఇంగ్లీష్ క్వశ్చన్ అడుగుతాను, దీనికి ఇంగ్లీష్లోనే ఆన్సర్ చెప్పడానికి ట్రై చేయండి. ఐ ఓకే లాస్ట్ యూ సార్. ఇన్ ఇంగ్లీష్, యూ ట్రై టు ఆన్సర్ మీ ఇన్ ఇంగ్లీష్, రిప్లై ఇన్ ఇంగ్లీష్. ఓకే సార్. డూ యూ ప్లే చెస్ రెగ్యులర్లీ? ఎస్, ఐ ప్లే చెస్ రెగ్యులర్లీ. పర్ఫెక్ట్, ఎక్సలెంట్. సరే, మీరు ఇది పర్ఫెక్ట్గా ఆన్సర్ చేశారు కాబట్టి ఇంకో క్వశ్చన్. డూ యూ స్పెండ్ సమ్ టైమ్ విత్ యువర్ ఫ్యామిలీ ఆల్వేస్? ఎస్, ఐ స్పెండ్ మై టైమ్ విత్ మై ఫ్యామిలీ. సూపర్. ఐ స్పెండ్ మై టైమ్ విత్ మై ఫ్యామిలీ. దట్స్ ఎక్సలెంట్. సూపర్. వెరీ గుడ్. సో ఇంతే, ఇది ఇది మీకు ఎవరు చెప్పాలా, మీరు ఆటోమేటిక్గా ఫ్లోలో మాట్లాడేశారు. దిస్ ఈస్ కాల్డ్ ఎస్ సార్. పర్ఫెక్ట్ లెర్నింగ్. ఏంటంటే ఓకే సార్. మనకి ఏ క్వశ్చన్ వస్తుందో తెలియదు, కానీ మనం ఆన్సర్ చేయగలగాలి. దిస్ ఈస్ కాల్డ్ పర్ఫెక్ట్ లెర్నింగ్. ఒక 10 సెంటెన్సెస్ నేర్చుకొని ఏ మాట్లాడతానంటే ప్రతిసారి అదే సెంటెన్సెస్ రావు కదా. మనకి ఏది వచ్చినా మనం మాట్లాడగలగాలి. దెన్ ఓన్లీ విల్ గెట్ పర్ఫెక్ట్ స్పీకింగ్. వెరీ గుడ్. ఐ అప్రిషియేట్ యూ. థ్యాంక్ యూ సార్. ఓకే. సో లెట్ us give ఛాన్స్ ఫర్ అనదర్ పర్సన్ హూ ఇస్ రెడీ టు స్పీక్ నెక్స్ట్. ఆల్రెడీ సుమనోహరి గారు హ్యాండ్ రైస్ చేసినట్టున్నారు. యా, ఐఎమ్ గివింగ్ యూ అన్మ్యూట్ ఆప్షన్. Good evening, sir. ఎస్, గుడ్ ఈవినింగ్. Good evening, one and all. Yeah. First of all, thank you very much for giving me opportunity to introduce myself. ఎస్ ఎస్. This is Sumanohari. I'm from Mangalagiri. I did my MA BEd and also DEd. Today I'm going to speak some sentences about simple present. Yeah. I get up early in the morning by 5 a.m. యా, సూపర్. I clean the house. ఎస్. I prepare breakfast and lunch for my family by 8 a.m. సూపర్. గుడ్. I get ready to go to school. ఎస్. I take my breakfast. Yeah. I attend to the classes according to my timetable. Yeah, I attend to the classes according to my timetable or according to the timetable. Super, excellent. I call my mother daily. Yes. I fulfill the needs of my family. Super. I take care of my family. Super, excellent. Most of the Indian rivers flow from west to east. Yes, that's right. They told geography also. That's right. Most of our Indian rivers Yes, sir. flow from west to east and they drain West to into east. Bay of Bengal. Yes, that's right. Bay of Bengal. Yes. That's it, sir. Okay, that's good. I will ask you some questions. యాక్చువల్గా జాగ్రఫీకి నేను Okay, ఎంత sir. కనెక్ట్ అయ్యారంటే నాకు ఈ జాగ్రఫీ హిస్టరీ సబ్జెక్ట్స్ అన్ని బాగా ఇష్టం. సో మీరు ఆ సెంటెన్స్ చెప్పగానే నాకు మా 10th క్లాస్ టీచర్ గుర్తొచ్చారు, జాగ్రఫీ ఏంజలినా మేడం అని చెప్పి. జస్ట్ ఐ రికలెక్టెడ్, ఐ జస్ట్ గాట్ దట్ స్మైల్ బికాస్ షీ యూస్ టు యూస్ ద సేమ్ సెంటెన్స్ వెన్ ఐ వాస్ దేర్. సో ఓన్లీ నర్మదా అండ్ తాపి దే ఫ్లో ఫ్రమ్ ఈస్ట్ టు వెస్ట్ అండ్ డ్రైన్ ఇన్ టు అరేబియన్ సీ, బట్ మెజారిటీ ఆఫ్ ద Indus also, sir. Indus, of course, it's from Pakistan. It goes through that Pakistan line, right? From Gujarat, it Yes, will come to Arabian Sea. yes, that's right. But majority of the rivers, they Yesterday, flow. Okay, yesterday only I told the sentence to my kids. okay, that's right. So that's perfect sentence. Okay, anyways, I'll ask you some questions in Telugu. You try to speak them in English. Yes. Okay, sir. My first question is, మనం మన చుట్టుపక్కల జరుగుతున్న విషయాలు తెలుసుకోవాలి. కష్టమైన సెంటెన్సే, ట్రై చేయండి. మనం మన చుట్టుపక్కల జరుగుతున్నటువంటి విషయాలు లేదా సంఘటనలు లేదా ఇన్సిడెంట్స్, థింగ్స్ ఏదైనా కావచ్చు, తెలుసుకోవాలి. తెలుసుకోవాలి అంటే నో వాడచ్చు లేదా లెర్న్, వాట్ ఎవర్ ఇట్ ఈస్.
సో మీరు ట్రై చేయండి, మీరు థింక్ చేయండి. We learn about the incidents around us. ఎస్, వి లెర్న్, తెలుసుకోవచ్చు, తెలుసుకోవాలి. దట్స్ గుడ్. వి లెర్న్, We know the incidents around us. ఎస్, వి నో ఆర్ వి లెర్న్ థింగ్స్ అరౌండ్ అస్, ఆర్ వి అండర్స్టాండ్, ఇలాంటివన్నీ వాడచ్చు. దట్స్ రైట్, గుడ్. నెక్స్ట్ వన్ మోర్ క్వశ్చన్. Okay, sir. అతను ప్రతిరోజు ఎక్సర్సైజ్ చేయాలి. అతను ప్రతిరోజు ఎక్సర్సైజ్ చేయాలి. చేస్తున్నాడు, చేయాలి కాదు, చేస్తున్నాడు. చేయాలి అంటే మళ్ళీ వేరే కాంటెక్స్ట్. చేస్తున్నాను. Must చేస్తున్నాడు. వస్తుంది కదా సార్. అది వేరు, మోడల్ ఆక్సిలరీకి వెళ్ళిపోద్దులేండి. అతను ప్రతిరోజు ఎక్సర్సైజ్ చేస్తున్నాడు. He does exercise daily. హీ డస్ అనొచ్చు, లేదా అంతే, హీ డస్ ఎక్సర్సైజ్ డైలీ. He does exercises daily. పర్ఫెక్ట్. నెక్స్ట్ అతను ప్రతి వీక్ ఎగ్జామ్ రాస్తున్నాడు. అతను He writes exam every week. That's right, he writes exam every week. Excellent. Next, I'll ask you few questions in English. You try to reply in English. Okay, sir. Do you teach subject to your students every day? Do you teach subject Yes, sir. to your students every day? Yes, I do teach అనొచ్చు, లేదా I Yes, teach. I do teach. That's Yes, I teach subjects every day. excellent, good. Next, which, ఇప్పుడు చూడండి, WH క్వశ్చన్ కూడా అడుగుతున్నాను. Which sir. subjects do you teach every day? Which subjects I do teach you teach every day? Yes, I teach English and social subjects every day. perfect. I teach English and social subjects every day. Right. Next, do you go to school by scooty or on foot? Do you go to I school? go to school. Yes, I go to school by scooty. I go to school by scooty. That's good. Next, do you meet your friends every week? Do you meet your friends every week? I don't meet my friends every week. Yes, I don't meet my friends every week. Excellent. Do you watch movies regularly? I watch movies regularly. Yes, that's good. Nice sentence. So that's it. That's enough for practice today. So next, anyone Okay, sir. else? Thank you. Okay, that's good participation. I appreciate you. So anybody else who wish to speak for today? ఇంకొకరికో ఇద్దరికో ఛాన్స్ ఇవ్వగలం, ఎందుకంటే ఇట్స్ ఆల్రెడీ 9:15. సో దీపిక గారు వాంట్ టు స్పీక్? ఎస్, ఐఎమ్ గివింగ్ యూ అన్మ్యూట్ ఆప్షన్. Deepika, competitive exams. అది మ్యూట్ అయిపోయినట్టున్నారు, ఒక్క నిమిషం. సుమనోహరి గారు ఏదో చెప్తున్నారు, మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను చూడండి. Nothing, sir. అంటే లాస్ట్ టైం ఒక కాంపిటేటివ్ స్టూడెంట్ వచ్చేవాళ్ళు, వాళ్ళు అనుకున్నారా? పోస్టల్ డిపార్ట్మెంట్ వాళ్ళు కాదు, ఈ దీపిక అంటే వీళ్ళు వేరే చోట నుంచి. దీపిక గారు అండ్ సూరి ఇద్దరు హ్యాండ్ రైస్ చేశారు. మీ ఇద్దరికి అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తున్నాను, ఎవరికి పాసిబిలిటీ ఉంటే వాళ్ళు మాట్లాడచ్చు. సో మిగతా వాళ్ళు ఎవరైనా క్వశ్చన్స్ అడగాలన్నా కూడా మీరు హ్యాండ్ రైస్ చేస్తే మీకు ఛాన్స్ ఇస్తాను. యూ కెన్ ఆల్సో ఆస్క్ సమ్ క్వశ్చన్స్ టు యువర్ ఫ్రెండ్స్. ఓకే, రైట్. సూరి, యూ గాట్ అన్మ్యూట్ ఫస్ట్, ఐ థింక్. Hi, sir. Good Yes. evening, good evening, sir. Good evening. I am Surya Kiran. I am from Machilipatnam. Yes, super. Yeah. I think Thank you, today sir. is the first day you are practicing, Suri, if I'm not mistaken. Yes, sir. Yes, sir. Yeah, Super. sir. Yeah. Very good. Go ahead. Thank you, sir, for giving me this opportunity to speak. Wonderful. That's really nice. I should say my daily life habits, sir. Okay. I get up at 5 a.m. daily. Yeah, superb. Excellent. I get up at 5 a.m. daily. I fresh up by 5:30 a.m. daily. Superb. Nice. I go to
MGNREGA at 6:30 in the morning to work. Superb. To work. Okay. Later on, Yes, later. I go to the library in my college every day. Superb. Excellent. Good. Okay, sir. Is that over? Right. Okay, Shall I sir. ask you some questions? Yes, sir. ఓకే, తెలుగు సెంటెన్స్ అడుగుతాను. ఆ, నేను మా ఫ్రెండ్స్కి సహాయం చేస్తూ ఉంటాను. నేను మా ఫ్రెండ్స్కి సహాయం చేస్తూ ఉంటాను. I do ఐ డూ హెల్ప్ అనొచ్చు, లేదా ఐ హెల్ప్ అని కూడా డైరెక్ట్గా అనేసేయచ్చు. help my friends డైలీ ఆర్ ఎవ్రీడే daily. ఆర్ రెగ్యులర్లీ. దట్స్ గుడ్, ఎక్సలెంట్. ఐ డూ హెల్ప్ అనొచ్చు, ఐ హెల్ప్ అని కూడా అనొచ్చు. బోత్ ఆర్ రైట్, రెండు పాజిటివే. నెక్స్ట్, నేను ఇతరులతో ఆర్గ్యూ చేయను. నేను ఇతరులతో, అదర్స్, ఇతరులు అంటే అదర్స్ అనొచ్చు. నేను ఇతరులతో అంటే అదర్స్ తోటి ఆర్గ్యూ చేయను. I do argue. ఐ డు నాట్. I do not argue others. పర్ఫెక్ట్. ఐ డు నాట్ ఆర్గ్యూ విత్ అదర్స్ అనొచ్చు, లేదా అదర్స్. గుడ్, ఎక్సలెంట్. దట్స్ రియలీ నైస్. ఐ లాస్ట్ యూ ఇంగ్లీష్ సెంటెన్స్. ప్లీజ్ ట్రై టు రిప్లై ఇన్ ఇంగ్లీష్. Okay, sir. డూ యూ డ్రింక్ టీ? డూ యూ డ్రింక్? I do not drink, sir. I do not ఐ drink డు tea. నాట్ డ్రింక్ టీ. పర్ఫెక్ట్, సూపర్. నెక్స్ట్, డూ యూ ఈట్ నాన్ వెజ్? Yes, yes, sir. I do. I do eat non-veg ఐ in డూ ఈట్ నాన్ వెజ్. దట్స్ పర్ఫెక్ట్, ఎక్సలెంట్ సెంటెన్స్. in sometimes. సమ్టైమ్స్. సో ఐ డూ ఈట్ నాన్ వెజ్ సమ్టైమ్స్. ఆర్ Yes. చాలా అరుదుగా, రేర్లీ. Rarely, yes, sir. ఎప్పుడో ఒకసారి, రేర్లీ. Yes. అట్లా కూడా యూజ్ చేయొచ్చు. తరచుగా తింటాను, అప్పుడు ఆఫెన్ అనాలి. ఐ డూ ఈట్ ఆఫెన్ అంటే తరచుగా, ఎక్కువగా తింటుంటాను. ఆఫెన్ తరచుగా. చాలా అరుదుగా, ఎప్పుడో ఒకసారి, అప్పుడు ఇంకా ఇంప్రొవైజ్ చేయొచ్చు. ఐ ఈట్ నాన్ వెజ్ రేర్లీ అనొచ్చు. వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్ అనొచ్చు. అక్కడ ఇడియం కూడా వాడచ్చు. ఐ ఈట్ నాన్ వెజ్ వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్. వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్ అంటే ఎప్పుడో ఒకసారి, అమావాస్యకి, పౌర్ణమికి, ఇట్లా అంటాను కదా, అట్లా. సో దట్స్ రియలీ వెరీ గుడ్ సెంటెన్స్. సో Okay. ఫస్ట్ డేనే మీరు అద్దరు కొట్టారు. సారీ, సూపర్, వెరీ గుడ్. Okay. గో Okay, హెడ్, sir. గో హెడ్, కీప్ ప్రాక్టీసింగ్ డైలీ. మీకు అవసరమైనప్పుడు కొన్ని టిప్స్ కూడా చెప్తాను. మీరు ఫ్రీ అయితే నాకు ఒకసారి కాల్ చేయండి, మీకు ఒక చిన్న టిప్ చెప్తాను. ఇట్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్. ఓకే, Okay, sir. క్లాస్ అయిపోయాక Okay, ఒకసారి జస్ట్ క్యాజువల్ కాల్ చేయండి. ఐ టాక్ టు యూ. రైట్. Okay, sir. I will call you. యా, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. రైట్, నెక్స్ట్ ఇంకెవరు నా ప్రాక్టీస్? సో ఐఎమ్ గివింగ్ యూ అన్మ్యూట్ ఆప్షన్. ఓకే, yes, Deepika Hi, garu, you sir. may speak. Yes, hi, good evening. Good evening. Yes, My name is Deepika. I'm from Guntur. yes, Now I'm doing my MA and BEd. superb. I want to share with you my daily routine. Yes, definitely, go ahead. I get up at 5 a.m. daily. Yes, After that, I fresh up by 5:15 around. okay, I prepare some coffee for my husband, yes, and I spend some time with him. okay, Later on, I prepare some breakfast, and after that, I cook some food for my lunch box also. superb. And later, I go to school Yes, by walk. ఆన్ ఫుట్ ఈస్ బెటర్. యాక్చువల్గా బై వాక్ మనకి అమెరికన్ స్టైల్లో వాడతారు, కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చేటప్పటికి లాస్ట్ టైం కానిస్టేబుల్ ఎగ్జామ్లో ఇలాంటి ఎగ్జామ్లో ఒక బిట్ ఇచ్చారు. బై వాక్ వాడాలా, ఆన్ ఫుట్ వాడాలా? ఇది ఒక చాలా పెద్ద కన్ఫ్యూజన్ మన ఇండియా మొత్తంలో, ఒక పెద్ద చర్చ అనమాట. అయితే కొంతమంది బై వాక్ వాడతారు, కొంతమంది ఆన్ ఫుట్ వాడతారు, కొన్ని బుక్స్లో బై వాక్ రికమెండ్ చేస్తారు. ఈ క్లారిటీ ఏంటి అంటే, బై వాక్ అనేది ఇట్ ఈస్ బేసికలీ యూజ్డ్ బై అమెరికన్స్. ఎక్కువగా అమెరికన్ ఇంగ్లీష్ ప్రకారం ఈ బై వాక్ అనే యూసేజ్ ఉంటుంది. అండ్ బ్రిటిష్ ఇంగ్లీష్ ఆల్వేస్ రికమెండ్స్ అస్ టు యూజ్ ఆన్ ఫుట్.
అయితే Okay. ఇంతకీ మీరేది రికమెండ్ చేస్తారు సార్ అని మీరు ఒక డౌట్ అడగచ్చు. కాంపిటేటివ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఆలోచిస్తే ఆన్ ఫుట్టే కరెక్ట్ అని తీసుకోవాలి. బికాస్ మన వాళ్ళు ఎక్కువగా 1835 నుంచి వీ స్టార్టెడ్ లెర్నింగ్ ఫ్రమ్ ద బ్రిటిష్. సో ఇట్స్ బెటర్ టు గో ఫర్ ఆన్ ఫుట్. ఓకే, సో ఆన్ ఫుట్ ఇక్కడ డి రాసినట్టున్నా. ఎస్, ఇట్ ఇస్ ఆన్ ఫుట్, FOT. ఎస్. ఓకే, యూ గో టు స్కూల్ ఆన్ ఫుట్, రైట్? Yes, sir. Super, that's really nice. So any more sentences or shall I ask you questions? Yes, sir. Ask me some questions. Okay, I will ask you some Telugu sentences. Please try to translate into English. Okay. నేను స్టూడెంట్స్ కి బాగా టీచ్ చేస్తాను. I teach student. I teach the subject to students excellently. Perfect. So I teach subject to students perfectly or excellently, or you can even say I teach my students in a wonderful manner, in an extraordinary manner, in a nice manner. Whatever the phrases you want, you can use. That's super. Okay. That's really nice. Next, one more question. నా స్టూడెంట్స్ నా క్లాస్ బాగా వింటారు. నా స్టూడెంట్స్ నా క్లాస్ బాగా వింటారు. My students listen my class carefully. ఎస్, వెరీ గుడ్. మై స్టూడెంట్స్ ప్లూరల్ కాబట్టి మీరు SRES యాడ్ చేయలేదు. Yes. Okay. సో మై My స్టూడెంట్స్ అంతే కరెక్ట్ గా వాడారు. మై స్టూడెంట్స్ లిజన్ టు మై క్లాస్ కేర్ఫుల్లీ. సో మీరు SRES వాడకుండా పర్ఫెక్ట్ గా వాడారు. దట్స్ గుడ్. స్టూడెంట్స్ ప్లూరల్ కాబట్టి. అదే స్టూడెంట్ అంటే listen. అంతే Listen. అంతే, లిజన్స్. సో సపోజ్ రవలి అనే స్టూడెంట్ ఉంది. రవలి అనే స్టూడెంట్ బాగా వింటుంది క్లాస్. అప్పుడు ఎలా చెప్తారు? Ravali listens my class excellently. పర్ఫెక్ట్. Carefully and care. Carefully or excellently or nicely. That's wonderful. Super. Yes. So next I'll try to ask some questions in English. You try to reply in English. Okay. Do you play chess? Sir? Do you play chess? No, I don't play chess because No, I don't. I don't know about it. Okay, that's wonderful. That's wonderful. Do you play with your students? Do you play? Do you play with your students in the school? Yes. I daily play with my students. That's excellent. I daily play with my students. Do you talk to your friends daily? Yes, no, but sometimes I speak with my friends. Super. Very good. I appreciate you. So that's really nice. I think today is the first day you practiced, and first day itself you did very well. Yes, sir. Yes. Thank you. Thank you for being here and participating well. Thank you. Okay, thank you, sir. Right. Nice. సో ఈరోజు కొత్త స్టూడెంట్స్ ఒక ఇద్దరు ప్రాక్టీస్ చేశారు. ఇంకెవరన్నా ప్రాక్టీస్ చేస్తారంటే ఇంకొకరు ఛాన్స్ తీసుకోవచ్చు. ఆల్రెడీ 1 hour దాటిపోయింది. ఎస్, అరఫత్. దట్స్ రియలీ నైస్ అరఫత్. ఐమ్ గివింగ్ యూ ఛాన్స్. Good evening, sir. గుడ్ ఈవినింగ్ అరఫత్. గో అహెడ్. Yeah, I would like to tell my present thought using simple present tense. Yes. Yeah, when sir tell to speak in simple present tense, I feel some difficult and difficult means I want to speak in normal way. Yeah, But definitely. Yeah, so I'm telling what I'm seeing now Yes. using simple present tense. Yes. When I saw the display picture of Srinu in Zoom meeting, Okay. I feel some good vibes, like a Okay. small child is there. Okay. So you feel good vibes. That's right. I feel means it's using right now what's happening. Okay, like that also you may say. At the same time, I see the Suri display picture. It is like a motivation one. Okay, that's really nice. Okay, I want to show you on the screen. Fine. Okay. Okay, go ahead. Now it's clear. Okay, when sir tell to other student go ahead, in my mind I feel one YouTube video. Okay. I want to narrate that. Okay, you When may one- narrate. Yeah. In that video, one person go to
American embassy for applying visa. Okay. There the interviewer asked what you do at America. Yes. He tell some other things. సో ఇఫ్ యూ వాంట్ యూ కెన్ ట్రై దిస్ ఇన్ సింపుల్ ప్రెజెంట్. ఇది మీరు సింపుల్ ప్రెజెంట్ లో చెప్పడానికి ట్రై చేయండి. హీ టెల్స్, హీ గోస్, మొత్తం సింపుల్ ప్రెజెంట్ లో చెప్పడానికి ట్రై చేయండి. ఓకే. He goes to American embassy Okay. to apply visa. ఓకే. There the interviewer asks him the question. Asks him. Interviewer singular, asks him. Asks him. Yes, the interviewer asks him some Ask question. him Yes. some a question that what Okay. you do at America. ఓకే. Uh, అమెరికా పెద్ద ప్రదేశం కాబట్టి ఇన్ వాడాలి. ఎప్పుడైనా పెద్ద దేశాలకి, క్యాపిటల్స్ కి, పెద్ద పెద్ద ప్లేసెస్ కి ఇన్ వాడాలి. ఎట్ చిన్న ప్లేసెస్ కి వాడతాం. ఓకే, స్మాల్ కరెక్షన్. సో వాట్ హీ in డస్ ఇన్ అమెరికా. ఓకే, ఫైన్. America. Yes. Then the person replied some other thing. Yes. Reply some other thing. Okay. Then the interviewer tell come again. Okay. Then that person go Goes back again. to the outside and come again Okay. Okay. to that interview. So he So goes back and comes again. Yeah, Okay. I remember that video when Okay. sir told to come Go. go ahead. Okay. Okay. Go ahead means he goes out and comes again. That's nice. Yes, sir. Okay. Okay. That's good. Yeah, that's it, sir. You may ask it. Okay. I'll ask you some questions now. Um, do you go to bank every day? Yes, sir. I go to bank every day. Okay. Do you speak to your managers every day? I speak to manager at regular intervals. Like regular intervals. That's really nice. Do you get any legal obligations in your daily routine? Yes, sir. I do get some legal obligations. Okay. So, do you feel comfortable? Do you feel comfortable to talk to your clients with respect to legal issues? Yeah, yes, sir. I feel comfortable and to speak with my clients. Superb. Excellent. Do they trouble you in the bank? No, they do not trouble me. They do not trouble me. Okay. Do you enjoy your profession? Yes, sir. I enjoy my profession. Yes, I enjoy my profession, or you can even emphasize like, yes, I do enjoy my profession. Both are perfect. Yes, I enjoy my profession. Yes, I do enjoy my profession. Both are excellent. Next, where do you go every Sunday? Where do you go every Sunday? I do not go to every Sunday at a particular place. Okay. It depends upon on the Yes, it depends upon my mood or on the situation. Yeah. Superb, superb. So I do not go anywhere specifically on Sunday. Depends upon my mood. Okay, superb, excellent. సో దట్స్ రియలీ నైస్. ఎవరన్నా కొంచెం మాట్లాడగలుగుతున్నారంటే నేను ఇట్లా టఫ్ క్వశ్చన్స్ కూడా ఇంకా డిఫరెంట్ క్వశ్చన్స్ ఫ్రేమ్ చేస్తాను. సో దట్ లిజన్ చేసే వాళ్ళకి, వినే వాళ్ళకి కూడా లిజనింగ్ స్కిల్ పెరుగుతుంది. గుర్తుంచుకోండి, కొంతమంది అనుకుంటా ఉంటారు, వేరే వాళ్ళు మాట్లాడుతున్నారు కదా నాకెందుకు, నేనేదో పనిలో బిజీగా ఉంటా. ఇట్స్ రాంగ్. ఎవరు మాట్లాడుతున్నా, ఇంగ్లీష్ అనేది ఎక్కడ మాట్లాడుతున్నా మనం అట్లా వింటూ ఉండాలి. అవర్ లిజనింగ్ స్కిల్ విల్ మేక్ అస్ టు స్పీక్ వెల్. నేను అందుకనే స్టూడెంట్స్కి ఎక్కువ చెప్తుంటా, కీప్ లిజనింగ్, కీప్ లిజనింగ్. నేను కూడా అట్లాగే నేర్చుకున్నాను. నేను ఎవరైనా ఇంగ్లీష్లో మాట్లాడితే అక్కడ నుంచి అట్లా చూస్తూ ఉండిపోయేవాడిని. నేను ఒక సర్టెన్ ఏజ్లో ఇంగ్లీష్ నాకు సరిగ్గా రానప్పుడు ఎవరన్నా బాగా ఇంగ్లీష్ మాట్లాడుతుంటే అట్లా చూస్తూ నేను ఎప్పుడు ఇలా మాట్లాడతానా అని చెప్పి ఐ యూస్ టు మెస్మరైజ్ మై సెల్ఫ్. అసలు టైం మర్చిపోయేవాడిని. సో కొన్ని ప్రోగ్రామ్స్ అయితే నేను క్రికెట్ కూడా దాదాపుగా ఇంగ్లీష్ వినటానికే నేను వాచ్ చేసేవాడిని క్రికెట్ని. సో అట్లా చాలా వీడియోస్ వాచ్ చేసేవాడిని. సో గ్రాడ్యువల్లీ ఇట్ హెల్ప్డ్ మీ అలాట్ టు ఇంప్రూవ్ మై కమ్యూనికేషన్ స్కిల్స్. కొన్ని న్యూస్ ఛానల్స్ వాచ్ చేసేవాడిని రెగ్యులర్గా ఆ ఇంగ్లీష్ మీద ప్రేమతోటి. సో గ్రాడ్యువల్లీ ఇట్ హెల్ప్డ్ మీ అలాట్. సో దట్స్ వై వెన్ సమ్ స్టూడెంట్స్ ఆర్ స్పీకింగ్ వెల్, ఐ కీప్ ఆన్ ఆస్కింగ్ డిఫికల్ట్ క్వశ్చన్స్. సో అమ్మో టఫ్ క్వశ్చన్స్ అడుగుతున్నారు, నన్ను కూడా టఫ్ క్వశ్చన్స్ అడుగుతారా, సో అట్లాంటి మైండ్లో పెట్టుకోవద్దు. జస్ట్ కీప్ ఆన్ స్పీకింగ్, ఎవ్రీ వన్ విల్ ఇంప్రూవ్. ఓకే, దట్స్ రియలీ నైస్ అరఫత్.
So that's it for now Thank you, sir. because it's already 1 hour 30 minutes today. Okay, sir. సో విల్ గో హెడ్. సో మిగతా వాళ్ళు కూడా ఎవరైనా మాట్లాడాలి, ఈరోజు మాట్లాడలేకపోయాం అనుకునే వాళ్ళు ఉంటే యూ కెన్ టేక్ ఛాన్స్ టుమారో, డోంట్ మైండ్. ఓకే, ఐ థింక్ దాదాపు అందరు మాట్లాడారు, కొంతమంది మిస్ అయినట్టున్నారు. ఓకే, విల్ మీట్ టుమారో విత్ మోర్ కంటెంట్ అండ్ మోర్ థింగ్స్. సో ఈరోజు అన్నిటికంటే ఎక్కువ టైం పట్టేసింది. 9:30 వరకు ఎప్పుడు మనం పెట్టల క్లాస్, ఇదే ఫస్ట్ టైం. బట్ హోప్ ఎవ్రీబడి ఎంజాయ్డ్ ద క్లాస్. అండ్ ఎవరైనా మిస్ అయిన వాళ్ళు ఉన్నా మీ ఫ్రెండ్స్ ఈ వీడియోని షేర్ చేయండి. లింక్ని నేను కాసేపటి తర్వాత అప్లోడ్ చేస్తాను రికార్డింగ్ అయిన తర్వాత. షేర్ విత్ ఆల్ యువర్ ఫ్రెండ్స్ హూమ్ యూ నో. షేర్ ఇన్ యువర్ స్టేటస్, మీ స్టేటస్లో షేర్ చేయండి. కీప్ ప్రాక్టీసింగ్, మీకు తెలిసిన వాళ్ళకి కూడా చెప్పండి కాంపిటేటివ్ అండ్ ఇంగ్లీష్, స్పోకెన్ ఇంగ్లీష్ జరుగుతుందని చెప్పి. లెట్ దెమ్ లెర్న్ అండ్ గెట్ మోర్ కంటెంట్ ఫ్రమ్ అస్. సో ఇట్స్ ఆల్ ఎ నాలెడ్జ్ సొసైటీ అండ్ వీ కీప్ ఆన్ లెర్నింగ్ థింగ్స్. అండ్ డైలీ ఐ కీప్ live at 8 a.m. in Instagram మార్నింగ్. ఐ స్పీక్ 3 లాంగ్వేజెస్, హిందీ, ఇంగ్లీష్ అండ్ తెలుగు. 3 లాంగ్వేజెస్ నేను లైవ్ పెడతాను. ఎవరికన్నా ఈ 3 భాషలు విని ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటే మార్నింగ్ 8 o'clockకి లైవ్ వాచ్ చేయొచ్చు ఇన్స్టాగ్రామ్లో. సో 8 o'clock డైలీ ఏదో ఒక మంచి టాపిక్ మీద డిస్కస్ చేస్తుంటా, సొసైటీకి సంబంధించినవి ఏవో ఒకటి. అండ్ కొన్ని ఇన్స్టా వీడియోస్ షేర్ చేస్తూ ఈరోజు కూడా పెట్టాను లైవ్, అవి ఇన్స్టాలో రికార్డ్ అయి ఉంటాయి. మీరు హిందీ, ఇంగ్లీష్ అండ్ తెలుగు ఈ 3 లాంగ్వేజెస్ డిస్కషన్ ఉంటుంది. సరదాగా మీరు వాచ్ చేయొచ్చు, మీకు తెలిసిన ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయొచ్చు. మీరు కూడా ఏదన్నా మాట్లాడాలి అనుకుంటే ఆ టైంలో కూడా మీరు కూడా వీడియోలో వచ్చి మాట్లాడొచ్చు. వీడియోలో ఫెసిలిటీ ఉంటుంది, మీ ఒపీనియన్స్ని కూడా మీరు షేర్ చేసుకోవచ్చు. కొన్ని వందల మంది చూస్తుంటారు ఆ వీడియోస్ని, వేల మంది చూస్తుంటారు. ఇట్ విల్ బి వెరీ ఇంట్రెస్టింగ్. సో దట్స్ ఇట్ ఫర్ నౌ. సో హ్యావ్ ఎ గ్రేట్ నైట్ ahead. Thank you.